వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారి మాట్లాడండి. రైతాంగ సమితి నుంచి జక్కుల వెంకటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా దండకారణ్యం వైపు ప్రజలు చూస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతున్నది. అయితే అక్కడ జరుగుతున్నది భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో వారి పేరు చెప్పి అసలు మనుషులంటే విలువ లేకుంటేనే చేస్తూ ఈ భారత సైన్యం చేస్తున్నారు. భారత సైన్యం చేయాల్సింది ఇతర దేశాలు నుంచి వస్తున్నటువంటి మనకు ముప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి తప్ప మన ప్రజలపై మన సైన్యం చేయడం ఏంటిది? ఇది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే చైతన్య మహిళా సంఘం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతాంగ సమితి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తు జరిగేటటువంటి పోరాటాలకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. వచ్చేసి చంపేసిన తర్వాత ఆ బట్టలు తొడుగుస్తున్నారు మా వాళ్ళకు. వాళ్ళు మావోయిస్టులుగానే కాదు, మా గూడెం ప్రజలు మేడం వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు మహిళలు తప్పించుకోవడం జరిగింది అంటే ఎంత కిరాతకమైన దుస్థితి అక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఈ సమావేశాలు ఒక ఎత్తుకో మంచియే, కాకపోతే ఇది అక్కడ ఉన్న వాళ్ళకు హిందీ తప్ప తెలుగు రావట్లేదు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు దాని కార్యక్రమాలు చేపడితే మంచిదని నేను మా పీటీవీ తరఫున జర్నలిస్టుగా నేను కోరుకుంటున్నాను. మీ కార్యక్రమాలలో అన్నిటికీ నేను సహకరిస్తానని ఈ సభముఖంగా తెలుగుగా చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. మీరు అక్కడికి చాలా ధైర్యంగా వెళ్ళి అక్కడ మహిళలు ఎంత ఇది ఉన్నారు, ఇంతవరకు అత్యాచారం జరిగిందంటే అసలు ఇంత బాధాకరం, వాళ్ళు ఎంత హింస అనుభవించారు అనేది మనకు తను చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు ఆరోగ్య సమాఖ్య నుంచి ధనలక్ష్మి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. క్రిస్టియన్ సంస్థలు బయటకు వచ్చి మాట్లాడే, అయినా కూడా వీళ్ళకి కనీసం అయినటువంటి చీమగొట్టినట్టు కూడా లేకుండా ఆ అణచివేతని, ఆ ఊచకోతల్ని కొనసాగిస్తూ వచ్చారు. దాని పరాకాష్ఠ దశ ఈరోజు ఆపరేషన్ కగా. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఊచకోతల పర్వం, ఆ ఊచకోతల పర్వమే కాదు, దాని అణచివేత కొనసాగింపే ఆపరేషన్ కగా నిస్సిగ్గుగా ఈ దేశ పాలకులు ఎవడన్నా కూడా మాకేం లెక్క లేదు, మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు అని చాలా ఏమనాలి, మొండిగా కనీసమైనటువంటి మానవ హక్కుల పట్ల గౌరవం లేకుండా మొదలుపెట్టిన యుద్ధం ఇది ఆపరేషన్ కగా. కానీ నిన్నటి ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైంది, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచిన ఈ పాలకులు కనీసం రామ్లల్లాని ప్రతిష్ఠించాము, అయోధ్యలో రాముణ్ణి, బాలరాముణ్ణి ప్రతిష్ఠించామని అక్షంతలు దేశమంతా చల్లి దేశమంతా ఏదో ఓట్లు వచ్చేస్తాయని విర్రవీగిన వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని అక్కడ పెడితే, ఒక బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని అక్కడ పెడితే ఒక జనరల్ సీటులో ఒక దళితుడు పోటీ చేసి చిత్తుగా ఓడించాడు. ఇది ఈ దేశంలో రామ్లల్లా, అయోధ్యలో రాముడి మహిమ. అయోధ్యలో సృష్టించిన రాముడు ఇంటింటికి అక్షంతలు చల్లుకున్నారు. మన ఊర్ల పొంటి, మన గ్రామాల పొంటి, మన బస్తీల పొంటి దేశమంతా పోయి అక్షంతలు వేసుకున్నారు. కానీ ఏడైతే రాముడిని పెట్టినరో ఆడ గెలిచే దిక్కులేదు. అక్కడ అత్యాచారాలు జరుగుతుంటే ఆపే పరిస్థితి లేదు. ఎవరికి చెప్తారు? అయోధ్యలో ఉన్న ఓటర్లకు ఇవ్వలేని ధైర్యము లేదా భక్తి లేదా ఇంకేదైనా ఇవ్వలేని విశ్వాసం మెరుగు ఈ దేశంలో ఇస్తారా? వీళ్ళు ఇవ్వగలరా? 56 స్థానాల్లో 500 ఓట్లకు లోబడి గెలిచారు. 37 స్థానాల్లో 1000 ఓట్లకు లోబడి గెలిచారు. ఇది గెలుపా? కాబట్టి ఇది బలుపు కాదు, గెలుపు కాదు. ఈ పాలకులకు బుద్ధి చెప్పాలి అంటే ఇది సమయం అని మనం భావించాలి. మూడోసారి వచ్చారు, మన నెత్తనెక్కి ఊరేగుతారు అని భయపడాల్సిన అవసరం లేదు. పెట్టారు, ఇక్కడ ఉన్న మా అందరి మీద ఊపాలు ఉన్నాయి. ఈ ఊపాలతోటి వాళ్ళు ఎవరిని ఏమి చేయలేరు. కొంతకాలం నిర్బంధంతో భయపెట్టగలుగుతారేమో కానీ నిర్బంధంతో హక్కులని మర్చిపోయేలా చేయగలుగుతారా? హక్కులని జనము అర్థం చేసుకోకుండా చేయగలుగుతారా?
ఈ నిర్బంధాలతో, ఊచకోతలతో, కగార్లతో, ఆఖరి యుద్ధాలతోటి కూడా జరిగేదేమీ లేదు. కాకపోతే ఒక నిర్బంధం పెరుగుతోంది, అణిచివేత సాగుతోంది, మానవ హక్కుల హననం సాగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి శక్తి ఉన్న ప్రతి వాళ్ళం, ఊపిరున్న ప్రతి వాళ్ళం, ఉద్యమాల పట్ల గౌరవం ఉన్న ఎవరమైనా, హక్కుల పట్ల గౌరవం విశ్వాసం ఉన్న ఎవరమైనా ఇవాళ మానవ హక్కుల పునరుద్ధరణ కోసం, మహిళా హక్కుల పునరుద్ధరణ కోసం, ఆదివాసీల హక్కుల పునరుద్ధరణ కోసం పని చేయడమే ఇవాళ ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించడం అంటే. ఆపరేషన్ కగార్ని అడ్డుకోవడానికి ఇంకేం చేయాలి మనం? ఇక్కడ ఉన్న బుద్ధిజీవుల్ని తీసుకెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేద్దామా? లేకపోతే బయట మైదాన ప్రాంతాల్లో అక్కడ జరుగుతున్నటువంటి అమానవీయ మారణకాండని, హక్కుల హననాన్ని అర్థం చేయించుదామా? ఇంకా ప్రజల బలాన్ని ఎట్లా కూడగడదామనేది ఆలోచిద్దాం. మనం గొంతు విప్పితే, మనం మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవాళ నిర్బంధంతో పట్టినట్టు కనపడుతున్నా, మడమ తిప్పినట్టు కనపడుతున్నా ఈ ఉద్యమాలు మడమ తిప్పే ఉద్యమాలు కాదు. ఇవి జీవించే హక్కు కోసం సాగే ఉద్యమాలు, ఆత్మగౌరవం కోసం సాగే ఉద్యమాలు, ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఏవి అణచివేతతో పోయేవి కావు, ఆగేవి కావు. కాకపోతే ఇవాళ బయట సమాజం నుంచి మద్దతు కూడగట్టడానికి మనం చేయగలిగే ఏదైనా ఉంటే చేద్దాం. అందులో ప్రగతిశీల మహిళా సంఘం కూడా కలిసి వస్తుంది. ఈ ఉద్యమానికి లీడ్ చేస్తున్న, ఈ ఉద్యమంలో ఎక్కువ మంది నిర్బంధాన్ని ఆదివాసీల వాళ్ళని కూడా మామూలు మహిళలు, పురుషులు మావోయిస్టుల పేరుతో వాళ్ళకు ఆ బట్టలు వేసి వాళ్ళని చంపేస్తున్నారని, తర్వాత ఇది ఆఖరి యుద్ధం అని తను చెప్పింది. ఈ ఆఖరి యుద్ధాన్ని ఏ రకంగా వీళ్ళు ప్రతిఘటిస్తున్నారో అనే విషయాన్ని కూడా మనం అందరము బుద్ధిజీవులుగా ప్రశ్నించాలి అని తను ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. మనం ఏం చేయగలం, మనం కొంతమందిమైనా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళగలమా అనే విషయాన్ని కూడా సందర్శించి ఒక ప్రతిపాదన వచ్చింది. అది కూడా మనం ఆలోచించాలి. మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం తరపున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ రెండు విషయాలు చాలా ప్రధానంగా చర్చించవలసిన విషయం. ఒకటి, కగాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద చేస్తున్నటువంటి దమనకాండ, వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి రచయితలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కులు కానీ, మేధస్సులు కలిగినటువంటి వ్యక్తులను ఊపా చట్టం మీద అరెస్టులు చేసి, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి అత్యంత క్రూరంగా ప్రవర్తన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అందరం కూడా వ్యతిరేకించాలి. రెండో విషయం, నాగర్ కర్నూల్లో కొల్లాపూర్ దగ్గర ఒక చెంచు మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం, మనం దాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని వేరుగా చూడడానికి వీల్లేదు. మనకు వేరుగా కనబడుతున్నా ఇక్కడ వ్యక్తులు చెంచుల ఇళ్లలోకి పోయి ఆ మహిళలని బయటకు తీసుకొచ్చి అత్యంత పాశవికంగా కొట్టడం, దాని వెనకతల భూమి ఉంది, భుక్తి ఉంది. ఆమె ఎక్కువ కూలీ ఇవ్వాలి అనేటటువంటి ఒక నినాదం ఉంది కనుకనే ఆమెని జుట్టు పట్టుకొని వచ్చి విపరీతంగా కొట్టి ఒక గుడ్డకి ఒక క్లాత్ అంటే ఒక గుడ్డ ఒక కట్టెకి గుడ్డ చుట్టి దాన్ని పెట్రోల్లో ముంచి ఆ అగ్గి పెట్టి దానిని ఆమె మానంలో పెట్టారు. అంత పాశవికంగా వాళ్ళు కొట్టడం జరిగింది. దాని వెనకతల అది కేవలం అత్యాచారము, హత్యాచారము, ఒక హింస అనేది కనబడుతుంది. కానీ దాని వెనకతల చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. అదొక భూమి వ్యవహారము. చెంచుల గూడల్లో ఏం జరుగుతుంది, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడున్న భూములు ఎందుకు ఆక్రమణ జరుగుతున్నాయి, ఎవరు ఆక్రమిస్తున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక దందాలేంటి, చెంచుల యొక్క అణిచివేత ఏంటి, ఇవన్నీ కూడా ఈశ్వరమ్మ మీద జరుగుతున్నటువంటి దాడితో ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే ఈ దేశంలో చెంచులు, ఆదివాసీలు మూలవాసులు అంటే మన కన్న తల్లి లాంటి వాళ్ళు.
ఆ కన్న తల్లిని రక్షించుకోలేటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. గ్రామాలను విధ్వంసాలు చేస్తూ, హింసకు గురి చేస్తూ, ఒక ప్రక్క ఎవరైతే ఈ హింసకి పాల్పడుతున్నారో వాళ్ళంతా ఈరోజు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చలామణి అవుతూ వాళ్ళు చేసేటటువంటి హింసా కార్యక్రమాలను వాళ్ళ యొక్క బినామీలుగా గ్రామాల్లోకి వదిలిపెట్టి అత్యంత పాశవికంగా మనుషుల మీద తీవ్రమైన అణిచివేత ఈరోజు జరుగుతుంది. ఆ అణిచివేతకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే తిరగబడతారో వాళ్ళని అత్యంత భయంకరంగా కొట్టి చంపేసినా కూడా ఈ రోజు అడిగేటటువంటి పరిస్థితులు లేదు. కొల్లాపూర్ గ్రామంలో, కొల్లాపూర్ ఉన్న పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే వరుస హత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ వరుస విధ్వంసాలు జరుగుతుంది, కానీ అడిగేవాడు లేడు. అసలు చూసి మాట్లాడేటటువంటి మనుషులు లేరు ఇక్కడ కేవలం ఈశ్వరమ్మతో మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వంలోనే ఈ విధ్వంసకరమైన ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఒక నిశ్శబ్దం ఏర్పడింది అని అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. ఆ వరుస సంఘటనలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఈశ్వరమ్మని చూడడానికి పోయిన రోజే ఒక మహిళ పోలీసుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక పోలీస్ స్టేషన్లోనే మందు తాగి చనిపోయింది ఆమె. ఇందులో ఈశ్వరమ్మ సంఘటనలో మేము ఉండిపోయి అక్కడ జనాలు విపరీతంగా ఉన్నారు. ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఆ సంఘటన గురించి పూర్తిగా చెప్పలేదు. మేము వస్తున్నప్పుడు విలేకరిని అడిగితే మేడం ఇలాగా జరిగింది అని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. కనీసం మేము ఏంటంటే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని ఒకే రోజు 3-4 సంఘటనలు సేమ్ ఒకే విధంగా అత్యాచారాలు, బలవంతంగా మరణాలు, హత్యలు కూడా. అంటే ఇక్కడ హింస అనేది కేవలం మహిళల మీదే కాదు, పురుషుల మీద కూడా జరుగుతుంది. ఈ గ్రామాల్లోని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఒక విధ్వంసకర పరిస్థితిని ప్రభుత్వాలు సృష్టించి భయంకరమైనటువంటి అణిచివేతల్ని ఈరోజు కొనసాగిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మనమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించవలసింది. ఇది కేవలం ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ బుల్లెట్కి గురవుతున్నటువంటి ప్రాణాలు కాదు. ఇక్కడ కొల్లాపూర్ లాంటి ప్రాంతాల్లోని చెంచులు ఎక్కడ ఉన్నారో అక్కడ, దళితులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక విధ్వంసకర పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ భూముల్ని, వాళ్ళ హక్కుల్ని అన్నీ కూడా కాలరాసి మొత్తం మనుషుల్ని లేకుండా చెయ్యాలనేది ఆ యొక్క ఆదివాసీ ఇదే లేకుండా చెయ్యాలనేది ప్రధానమైనటువంటి దాంట్లోనే ఈరోజు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, బీజేపీ కానీ ఎవరైనా కానీ ఇది చేస్తుంది. కాబట్టి చైతన్య మహిళా సంఘం తరఫున మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిగిలిన వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మేము దీని మీద కార్యరూప తీసుకున్నామని, ఈరోజు దీని మీద డిమాండ్స్ ఏంటంటే ఆపరేషన్ ఖగాన్ పేరుతో హింసను వెంటనే ఆపాలి, అక్కడ కేంద్రీకృతమైన పోలీసుల క్యాంపులు ఎత్తివేయాలని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ ఆదివాసీలు ఏమైతే వాళ్ళు అడుగుతున్నారో ఆ డిమాండ్స్ని నెరవేర్చాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో చెంచు మహిళలపై జరిగిన హింసకు సంబంధించిన మొత్తం సంఘటనపై విచారణ జరిపి మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేయాలి. ప్రొఫెసర్ అరుంధతి రాయ్ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకొని ఊపా కేసును ఎత్తివేయాలి. కొత్త నేర చట్టాలపై ప్రజలపై అభిప్రాయ సేకరణ చేసి తరువాతనే వాటిని అమలు చేయాలనేది ముఖ్యమైన డిమాండ్స్గా మేము అనుకుంటున్నాం. ఈ చెంచు మహిళ ఈశ్వరమ్మ విషయంలో మా కళ్ళ ముందులే అసలు ఇక్కడ దోషులు అంటే ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. చెంచులు కొట్టారు, ఆమెను కొట్టడం అనేది జరిగింది. చెంచులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, కేవలం ఉదయాన్నే లెగిసి ఆహార సేకరణ చేసుకొని వాళ్ళు తిని ఉండేటటువంటి వాళ్ళు. కానీ మిగిల్చుకుందాము, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుందాము, కనీసం చదువుకుందామనే జ్ఞానం కూడా లేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేని వాళ్ళు, ఏమాత్రం కూడా అవగాహన, సమాజం పట్ల అవగాహన లేకుండా వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు బ్రతికేటటువంటి మనుషులు. అలాంటి వాళ్ళకి అక్కడ శివయ్య, వెంకటేష్ అనే వాళ్ళ భూమిని ఆక్రమించుకొని వీళ్ళ చేతే అంటే కుటుంబ సభ్యుల చేతనే ఈశ్వరమ్మ కూలి పెంచమని చెప్పినందుకు ఈశ్వరమ్మ చేతనే వాళ్ళని కొట్టించి వాళ్ళు ప్రధాన నిందితులుగా ఇప్పుడు మొదలు పెట్టింది. ఇక్కడ మా కళ్ళ ముందరే వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు ఈశ్వరమ్మ తండ్రి
వాళ్ళ అక్క ఎంత అమాయకంగా బక్క చిక్కిపోయినటువంటి శరీరాలతో చాలా ఎంత అమానీయంగా ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయించిండ్రు. ఇక్కడ ప్రధాన నిందితుడు ఈ శివయ్యని మాత్రం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. నిన్న చలో పెట్టిండ్రు. ఇంకా ఆ మిత్రులు చెప్పేటటువంటి ఇంకా సమాచారం ఉంది. మిగిలిన వాళ్ళందరం కూడా ఖచ్చితంగా దాని మీద మనం మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఈ మొత్తం సంఘటన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాన డిమాండ్ తోటే చైతన్య మహిళా సంఘం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మన కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఈ విషయాన్ని మరింత ముందుకు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కాకుండా నిందితులు అంటే ఎవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బంధువులు అరెస్ట్ చేయడము ఈ చెంచు మహిళల్లో జరిగిన ఒక విచారకరమైన సంఘటన. దీన్ని మహిళా సంఘాలు, తర్వాత దళిత సంఘాలు అన్నీ ఖండిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అక్కలకి అన్నలకి కేంద్ర బలగాలు ఆదివాసీ మహిళలపై జరుగుతున్న హింసను ఖండిద్దాం. అయితే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన అక్కలకి అన్నలకి నా ఉద్యమ అభినందనలు. అనాదిగా 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మహిళల పట్ల ఇంకా ఆకృత్యాలు, అత్యాచారాలు, వేధింపులు, గృహహింసలు ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. స్వేచ్ఛగా బతకాల్సిన ఆదివాసి మహిళలు వాళ్ళకి ఇంకా నాగరికత కూడా సరిగా తెలియదు. అట్లాంటి సమయాలలో అక్కడ ఉన్న ప్రదేశాలలో అక్కడి నుంచి ఇక్కడ వలస వచ్చిన మహిళల్ని కూడా అత్యాచారం చేయడము. రీసెంట్గా ఇంకా అక్కడ పోలీసు బలగాలు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ఉండే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళు వెనుకబడిన తరగతులు అనేసి వాళ్ళకు ఆస్తులు లేవని ఇంకా వాళ్ళకు అనాగరికతకు దగ్గరగా ఉన్నారని వాళ్ళకు ఈ ప్రభుత్వాలు చదువు, వాళ్ళకు సంస్కారం, సంస్కృతి ఇవన్నీ నేర్పాలి. వాళ్ళకు అసలు విద్య అందించాలి, వాళ్ళకు ఆరోగ్యము అందించాలి. 75 సంవత్సరాలు వీళ్ళు ఒక ఆస్తులు కూడబెట్టుకోవడానికి వీటికే సరిపోతుంది తప్ప అట్టడుగునున్న జాతులకు కానీ మహిళలకు కానీ ఇంకా ఇప్పటికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఆ మారుమూల మా గ్రామాలలో చాలా ఎన్జిఓస్ పోయి చదువు నేర్పిస్తున్నారు. అంత దుస్థితి ఏర్పడింది. అంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారు? 75 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చిందంటే ఇంకా స్వాతంత్రం రానేలేదు. స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఇంకా ఒక 100 సంవత్సరాల వరకు కూడా మనం ఇంకా పోరాడాల్సింది. ఎందుకంటే ఈ బ్రాహ్మణిజం అట్లా మారుమూల ప్రాంతం వరకు పోయింది. ఈ బ్రాహ్మణిజాన్ని మనం ఎదుర్కోవాలంటే నిరంతరం పోరాడాల్సిందే. అంటే డబ్బున్నోడిదే రాజ్యం, డబ్బు అధికారం ఉన్నోళ్ళదే రాజ్యం అయిపోతుంది. మహిళలము ఇంకా మనము అక్కడ ఆ మూలకే కాకుండా నడిమి హైదరాబాద్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో బయటకు వచ్చినాయి, కొన్నే తెలుస్తుంది. ఇంకా కనబడకుండా ఎంతోమంది అత్యాచారాలకు గురవుతున్నారు, గృహ హింసకు కూడా గురవుతున్నారు. అవి బయట పెట్టుకుంటే చాలామంది పరుగు పోతుంది అనేసి
బయట పెట్టుకోలేకపోతున్నారు. అంటే చాలా అయితే మనం ఎక్కడైనా కానీ పాలకులే కాకుండా కొంచెం డెవలప్ అయిన వాళ్ళు మన వాళ్ళని గిరిజనులైనా సరే ఇంకా అట్టడుగున్న వాళ్ళను చూసుకునే బాధ్యత కొంచెం డెవలప్ అయిన వాళ్ళని చూసుకోవాలి. అదే మన పోరాటము. ఎందుకంటే డెవలప్ అయిన వాళ్ళు వెనక వాళ్ళని చూసుకోవాలని ఆనాడు అంబేద్కర్ అన్నాడు. కానీ ఈనాడు డెవలప్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు తరాలకు డెవలప్ కావాలనేసి వాళ్ళు కూడబెట్టుకోవడానికి ధనదాహాలకు అధికార దాహానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఈనాడు వీళ్ళు వెనుకబడిన తరగతులను కానీ వెనుకబడిన మహిళలకు కానీ వెనుకబడిన జాతులకు కానీ వాళ్ళను డెవలప్ చేయట్లేదు. ఈ డెవలప్ చేయడానికి మేము కానీ మా సంఘం కానీ ముందుంటుంది. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం ఇచ్చినా మేము ముందుండి పోరాడతాము. ఈ అవకాశం ఇచ్చిన అక్కడికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. పోరాడదాం పోరాడదాం పోరాడదాం. ఇక్కడ అదే ధనలక్ష్మి కూడా ఈ 30 ఏళ్ళ స్వాతంత్రాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాలు తను చెప్పింది. మనము మహిళా సంఘాలుగా తర్వాత ఇక్కడ మనం మహిళా మేధావులు కూడా చాలామంది వేసినాం. కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయిండ్రు. ఒకటైతే ప్రస్తుతానికి ప్రతిపాదనలు ఏంటంటే ఈరోజు జరిగిన విషయాలు వక్తలు మాట్లాడిన అన్నీ కూడా మనము తను ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన తన విషయాలు ఇవన్నీ కూడా మనము ఒక పిటిషన్గా రాసి బట్టి విక్రమార్కనైనా తర్వాత సీతక్క వీళ్ళను కలిస్తే ఎట్లా ఉంటుంది అని ఒక అభిప్రాయం వచ్చింది. మీరంతా ఓకే అంటే మనం మొదట ఈ విషయాన్ని వెలుగు చూసేటట్టు మనము వాళ్ళతో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మిగతా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లా మనం కలిస్తే బాగుంటుంది అని ఒక సూచన వచ్చింది. మరి దీన్ని అన్నిటినీ మీరు ఏకీభవిస్తే దాన్ని ఆమోదిస్తే ఇంకా మనం దీన్ని ముగించవచ్చు. మాట్లాడతావా? తను సంధ్య సూచనలు చేస్తుంది. ఇంకా ఏమైనా ఉంది? అంటే ఒక విషయం మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ భారతదేశంలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ సీట్లు సంపాదించే విషయం పట్ల మనకు చాలా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మన ఉద్యమాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అనే కోణంలో ఆలోచిస్తే ఇలా మాట్లాడుతున్నందుకు ఎవరు బాధపడద్దు. మహబూబ్ నగర్లో చెంచులని ఉద్ధరించేసాం, వాళ్ళ విముక్తిని చూపించాం అని మనమే భావిస్తాం. ఇక ఉత్తర తెలంగాణ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ విప్లవోద్యమాల కిల్లా కేంద్రం. దాంట్లో అన్ని విప్లవ పార్టీలని మాట్లాడుతున్నాను నేను, ఒక్కళ్ళని ఎవరిని దృష్టిలో పెట్టుకున్నా అనట్లేదు. సిరిసిల్లాలో మేము ఒకప్పుడు ఎమ్మెల్యేలను అయ్యాం. కరీంనగర్ అంతా అసలు ఇట్లా జగిత్యాల, జైత్రయాత్ర, పెద్దపల్లి, మెట్టిపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ గోండుల పోరాటం, ఇంద్రవెల్లి పోరాటం, వీటన్నిట్లలో నేను కూడా చిన్నప్పటి నుంచి పెరిగిందాన్ని. నా విద్యాభ్యాసం అంతా ఉత్తర తెలంగాణ. ఆ చైతన్యం పట్ల, ఉద్యమాల పట్ల నాకు ఏమీ తక్కువ భావన లేదు దయచేసి. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఆ విప్లవోద్యమం ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంపై పంచిన భూములు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, చేసిన విముక్తి, ఇవి చాలా గొప్పవి, ఇప్పటికి కూడా చాలా గౌరవించవలసింది. కానీ ఆ చైతన్యం ఏమైంది? మనం ఇచ్చిన విప్లవోద్యమ చైతన్యం ఉత్తర తెలంగాణలో ఎందుకు బీజేపీ ఓట్లని పెంచింది? ఎందుకు సీట్లను పెంచింది? తమిళనాడులో ఒక్క సీటు దిక్కులేదు. కేరళలో ఎన్డీఏకి వచ్చింది, అచ్చంగా బీజేపీకి రాలే. కేరళలో వచ్చిన ప్రజా చైతన్యం,
తమిళనాడులో ఉన్న చైతన్యం, కర్ణాటక ప్రజలు చూపించిన చైతన్యం, అదే సౌత్కు చెంది విప్లవోద్యమ కిల్లాలు పుట్టిల్లు దేశమంతా విప్లవోద్యమ నాయకత్వం ఈ ఉత్తర తెలంగాణ నుంచే వెళ్తుంది. ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నాను నేను, ఎవరిని తక్కువ చేయడానికి మాట్లాడలేదు. ఇప్పటికి కూడా ఆ త్యాగాలంటే గౌరవం, ఆ ఉద్యమాలంటే ప్రేమ, అవి ఇప్పటికీ కూడా స్ఫూర్తి. ఇవాళకి కూడా నిలబడ్డామంటే ఆ ఉద్యమాల స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మన బుర్రల్లో పెట్టుకుని మనం వల్లిస్తే అయిపోతుందా? ఆ స్ఫూర్తి మన త్యాగాలతోనో లేదా మన ముందు తరం త్యాగాలతోనో ఆగదు, సరిపోదు. అక్కడ వైఫల్యాన్ని కూడా మనం గుర్తించడం మొదలెట్టాలి. ఆయుధం మాట్లాడుతుంది, ఆయుధమే అన్నీ ఇస్తుంది, ఆయుధమే అన్నీ చేస్తుంది. ఆయుధానికి చైతన్యం ఉండాలి, ఆయుధానికి స్పృహ ఉండాలి, ఆయుధానికి బాధ్యత ఉండాలి. ఆయుధం పట్టుకున్న అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నాను నేను. చాలా విప్లవ పార్టీలు పట్టుకున్నాయి. వాటికి ఆయుధానికి బాధ్యత ఉండాలి, స్పృహ ఉండాలి, చైతన్యం ఇచ్చే కర్తవ్యం కూడా ఉండాలి. అది లోపిస్తే బీజేపీ ఓట్లు పెరగమంటే పెరగవా? అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కించపరచుకోవడానికి మాట్లాడుకునే మాట కాదు, లేదా నీరసపడడానికి మాట్లాడే మాటలు కాదు. ఆ చైతన్యం ఎంత గొప్పదో అక్కడ మైదాన ప్రాంతాల్లో దాన్ని ప్రచారం చేయాలి. ఈ ఉద్యమాలు ఎక్కడ పుట్టాయో, ఎక్కడ వెళ్ళి విరిశాయో వాడు నిర్బంధంతో వస్తున్నాడు, నేను కాదనట్లేదు. ఆ అంటే ఇవాళ ఈ ఉద్యమాలు వెనక పట్టు పట్టడానికి నిర్బంధం ఒక కారణం. నేను నిర్బంధాన్ని గుర్తించకుండా ఈ మాటలు మాట్లాడట్లేదు. నిర్బంధము అనేది ఒక కారణమే, కానీ ప్రజల్లో చైతన్యం ఉంటే ఆ చైతన్యం ఎక్కడికి వెళ్తుంది? ఆయుధం కల్పించిన చైతన్యం, సాయుధ పోరాటం కల్పించిన చైతన్యం, లేదా విప్లవోద్యమం కల్పించిన చైతన్యం అంత వృధాగా పోతుందా? విప్లవోద్యమ చైతన్యం బుర్రల్లోకి ఎక్కితే అది నరనరాన జీర్ణించుకుంటే అది ఎవరు గుంజుకునేది కాదు, కొట్టుకునేది కాదు. మనం అంటాం కదా, చదువు నేర్పితే అది ఎత్తుకెళ్ళేది కాదు, దొంగతనం చేసేది కాదని. చైతన్యం కూడా అంతే కదా. అది ఎక్కించగలిగితే అది ప్రతి మనిషి నరనరాన జీర్ణించుకుంటే ఆ చైతన్యం తప్పకుండా పనిచేస్తుంది. అది ఒకళ్ళలో ఎక్కిన చైతన్యం 10 మందికైనా చెప్తుంది, ఓట్లు వేయనివ్వదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కేవలం నినాదాలు, సాయుధం అనే మనమే భ్రమలు, అసలు మనకే పూంతది అనమాట. అసలుగా ఆ విప్లవోద్యమం కోసం మనం ఏదేదో చేసేసామని మనం ఫీల్ అవుతున్నాం. మనం ఎంతమంది జనాన్ని సిద్ధం చేస్తున్నాం, ఎంతమందికి మనం ఎక్కించగలుగుతున్నాం, ఎంతమందికి అంటే అది నిరంతరం జరగవలసిన ప్రక్రియ. దాన్ని అడ్డుకోవడానికి నిర్బంధాలను ప్రయోగిస్తున్నది ఎంత వాస్తవమో, కొత్త మార్గాలు ఎంచుకొని తిరిగి ప్రజల్లో ఆ చైతన్యాన్ని అందించడం కూడా అంతే బాధ్యత అవసరం అని నేను భావిస్తున్నా. అట్లా చూసినట్లయితే ఇప్పుడు ఈ దారుణ మారణకాండని, దారుణాలని ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా చెప్పింది. అక్కడ వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చిన అమ్మాయి. అట్లా ఇప్పటికే అని నేను అనుకుంటున్నాను. ఆమెను అక్కడ పెట్టి మేము చాలా ఆదివాసులను చాలా రక్షిస్తున్నామనే ఇంప్రెషన్ ఒకటి కలిగించి ఈ దాడులన్నీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కర్కోటకంగానే ఉంటాయి, భయంకరమైన కర్కోటకంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. మణిపూర్లో కుకీలు, మైతీలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ని నడిపేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, నేతనేస్తారు, చాలా కళాకృతుల్ని చాలా తయారు చేసి అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఒక 100 సంవత్సరాల నుంచి కలిసిపోయి అక్క చెల్లెళ్ళలాగా ఉన్న వాళ్ళని ప్రభుత్వం భయంకరంగా విడదీసి కుకీలు, మైతీలకి పెట్టింది. అట్లా చేసే పనులు అసలు ఎంత భయంకరంగా కఠినంగా ఉంటాయి అంటే చెప్పొద్దు. అంటే మనం అనుకుంటాము నగ్నంగా ఊరేగించడం, అవే కాదు, పాలు పిండటం, ఇవి. నా ముందు మాట్లాడిన మిత్రులందరూ మణిపూర్ గురించి, సోనం వాంగ్చుక్ చేసిన పర్యావరణ పోరాటం, వీటన్నిటి గురించి ప్రస్తావించారు. అయితే ఒక యాంగిల్ కూడా మాట్లాడారు. అంటే మన నాగరిక సమాజం అని ఏదైతే అనుకుంటున్నామో, మన నగరాలు, పట్టణాలు, అంటే అటవీ ప్రాంతం కాకుండా మిగతా మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుంచి ఈ ఆదివాసీల చేసే పోరాటాలకి ఎందుకని ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. ఆ మద్దతు కూడగట్టుకోవడానికి మనం ఏం చేయాలి అనే ఒక యాంగిల్ కూడా వచ్చింది ప్రస్తావనకి. మామూలుగా ప్రభుత్వాలకి ఒక అభివృద్ధి విధానాలు అనేవి ఉంటాయి, ప్రతి ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పరిపాలించే క్రమంలో ప్రజల జీవన స్థాయిని పెంచడానికి,
దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళ కర్తవ్యమే అది. అయితే వాళ్ళు చేసే అభివృద్ధి విధానాలు, వాళ్ళు పాటించే అభివృద్ధి విధానాలు కానీ, తీసుకునే కార్యక్రమాలు కానీ ఏది ప్రధాన కేంద్రంగా ఉండి చేస్తున్నారు అనేది మనలాంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాం. అభివృద్ధి అనేది ప్రజల కేంద్రంగా జరగాలని మనలాంటి వాళ్ళని కోరుకుంటాం. ఎందుకంటే కొంచెం మనకి అభివృద్ధి పట్ల ఉండే అవుట్లుక్ అనేది వేరుగా ఉంటుంది. ప్రభుత్వాలు దేన్ని అభివృద్ధి అనుకుంటున్నాయి, మనం దేన్ని అభివృద్ధి అనుకుంటున్నాము అనే వాటి మధ్య వ్యత్యాసం చాలామందికి ఇంకదు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో బహుశా మన చుట్టుపక్కల ఎవరినైనా సరే అభివృద్ధి ఏంటి, మనల్ని పరిపాలిస్తున్న ఏ గవర్నమెంట్ అయినా సరే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవి అంటే ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, దేశవ్యాప్తంగా కానీ వాళ్ళ చుట్టుపక్కల ఒక మెట్రో వచ్చిందనో, లేకపోతే ఒక పెద్ద మాల్ కట్టారనో, లేకపోతే ఒక పెద్ద రైల్వే లైన్ వేశారనో, ఇట్లాంటి మన చుట్టుపక్కల కొన్ని కొన్ని జరుగుతున్న వాటిని మన 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 జీవితాల్లో వచ్చే ఒక సోఫిస్టికేషన్, దాన్ని తెలుగులో ఏమంటారో, దాన్ని అభివృద్ధిగా చూడడం అనేది ఎక్కువ మందికి ఉన్న అవగాహన. అలాగే పర్యావరణం గురించి కూడా చాలామందికి ఈ సిటీస్లో ఉండే ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ కొంత మనల్ని బాధపెడుతూ ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ పోతే చాలు పర్యావరణం బాగుపడిపోతుందని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు అడవుల పాత్ర ఏంటి, పర్యావరణాన్ని కాపాడడంలో అటవీ ప్రాంతం యొక్క పాత్ర ఏంటి అనేది శాస్త్రీయంగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. చదువుకున్న వాళ్ళు సరే, చదువుకున్న వాళ్ళలో కూడా చాలామందికి అటవీ ప్రాంతం ఏ రకంగా మన పర్యావరణాన్ని కాపాడుతుంది అనే అవగాహన చాలామందికి ఉండదు. కానీ ఆదివాసీలకు ఉంటుంది. మనం చరిత్రలో చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే, అలాగే ఈ మధ్యకాలంలో ఈ మైనింగ్కి, అటవీ ప్రాంతంలో మైనింగ్ జరగకూడదు అనే చేసే పోరాటాలని కనుక గమనిస్తే పర్యావరణం గురించి చాలామంది మేధావులకి, చదువుకున్న వాళ్ళకి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి కూడా లేని అవగాహన ఆదివాసీలకు ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు ఎలాంటి ప్రచారాలు చేస్తాయంటే ఆదివాసీలు చేసే పోడు వ్యవసాయం వల్ల అటవీ ప్రాంతం చాలా దెబ్బతింటోంది, అటవీ ప్రాంతం తరిగిపోతోంది అని ప్రచారాలు చేస్తూ ఉంటాయి. నిజానికి ప్రభుత్వ విధానాల వల్ల నగరీకరణ కోసం అటవీ ప్రాంతాలని ఆ చట్టం నుంచి మినహాయించి, అటవీ చట్టం నుంచి మినహాయించి మామూలు ప్రాంతంగా మార్చడం దగ్గర నుంచి చూసుకుంటే ఆదివాసులు చేసే పోడు వ్యవసాయం అనేది చాలా మైన్యూట్, చాలా తక్కువ. నిజానికి ప్రభుత్వ విధానాల వల్లనే చాలా అటవీ భూమి దెబ్బతింటోంది. ఆ అటవీ భూమి తగ్గడం వల్లనే పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ఇప్పుడు కాశ్మీర్లో ఇందాక విజయ్ గారు చెప్పారు, సోనం వాంగ్చుక్ చాలా రోజులు పోరాటం చేశాడు. కొన్ని వేల మంది ఆయన వెనకాల ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో చేర్చమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందస్తుగానే మేల్కొని ఆల్రెడీ ఆ చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఆ చట్టం తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మా దగ్గరకు కూడా ఈ కార్పొరేట్స్ వచ్చి ఉన్న ఈ సోర్సెస్ అన్నిటినీ దెబ్బతీస్తాయేమో అనే భయంతో ముందే ఆ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో చేర్చమని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి కాశ్మీర్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో 6th షెడ్యూల్లో చేరుస్తామని హామీ ఇచ్చి బీజేపీ అక్కడ సీట్ గెలుచుకుంది. బహుశా నాకు తెలిసి ఒకే ఒక ఎంపీ సీట్ ఉంటుంది. ఆ సీటు బీజేపీ ఈ హామీ ఇచ్చే గెలుచుకుంది. గెలిచిన తర్వాత ఆ హామీని పట్టించుకోలేదు. అందువల్లనే వాళ్ళు ఆ ఉద్యమం మొదలుపెట్టారు, కొనసాగిస్తున్నారు వాళ్ళకి తోచిన పద్ధతుల్లో. అయితే చాలామంది అదంతా అక్కడ అది అడవేం లేదు కదా, అక్కడ 6th షెడ్యూల్లో చేర్చడం ఏంటి అనే సందేహం రావచ్చు. దానికి కూడా వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తున్నారు. అట్లా ప్రభుత్వం చెప్పే అభివృద్ధి అనేది ప్రజల కేంద్రంగా లేనప్పుడు మరి ఆ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నిర్వివాదాంశం. ఇంతకుముందు వక్తలు కూడా చెప్పారు, అదంతా కూడా కార్పొరేట్ అనుకూల విధానాలు అనేవి. అవి బీజేపీ ప్రభుత్వం వచ్చాక గత 10 ఏళ్లలో ఇంకొంచెం త్వరితంగా, ఇంకొంచెం క్రూయల్గా వాటిని అమలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అటవీ ప్రాంతంలో వాళ్ళు అనుకుంటున్న మైనింగ్ని సక్రమంగా జరిపించుకోవడం కోసం ఆదివాసుల మీద నిర్బంధాన్ని పెంచారు. అయితే ఆ నిర్బంధాన్ని పెంచడానికి
వాళ్ళు చెప్పే ఒక కారణం నక్సలైట్ ఉద్యమం. ఛత్తీస్గఢ్లో ఇప్పుడు జార్ఖండ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఈ ఒక 6-7 నెలల నుంచి ఒక బహుశా 120 మందికి పైగా అక్కడ వాళ్ళని నక్సలైట్లను చంపామని ప్రభుత్వం అంటోంది. అందులో నిజంగా నక్సలైట్లు ఎంతమందో ఆదివాసీలు ఎంతమందో ఏమిటో ఆ లెక్కలని వాళ్ళు చెప్పాల్సిందే. అక్కడ మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి. నిజానికి ఆ నక్సలైట్లు ఆయుధాలు పట్టుకుని వాళ్ళ రాజకీయాలని అమలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఆయుధాలు పట్టుకోవడం అనేది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి రాజ్యాంగబద్ధ చర్యల ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం మాత్రమే గవర్నమెంట్కి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి. ప్రజలు ఒక సమూహం, ఒక గుంపు వాళ్ళు వాళ్ళ విశ్వాసాల కారణంగా ఆయుధాలు పట్టుకుంటే రాజ్యాంగ విరుద్ధం అయితే ప్రభుత్వం దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగానే ఆ సమస్యని పరిష్కరించాలి తప్ప ప్రభుత్వాలకు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే హక్కు లేదు. కానీ ప్రభుత్వాలు అంత పెద్ద ఇష్యూ కాదు. అసలు ఆయుధాలే లేకుండా కేవలం వాళ్ళ మీద జరుగుతున్న హింసకి వ్యతిరేకంగా కానీ వాళ్ళ ఏరియాలో జరుగుతున్న మైనింగ్కి వ్యతిరేకంగా కానీ ఒక ప్రచారం లేదా ఒక చిన్న ప్రదర్శన చేస్తున్న ఆదివాసుల మీద నక్సలైట్ ఉద్యమం అనే సాకు చూపించి ఈరోజు తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తోంది. అంటే ప్రధాన మీడియా ఎలాగో దాన్ని సరిగ్గా కవర్ చేయదు. చేసినంత వరకు మేరకైనా బయట సమాజానికి ఏమర్థమవుతుందంటే అక్కడ నక్సలైట్లు ఉన్నారు కదా, నక్సలైట్ ఉద్యమం ఉంది కదా, ఆదివాసీలకి వాళ్ళు ఏదో ఒక మేరకు వాళ్ళు నక్సలైట్ ఉద్యమానికి సహకరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద జరిపే హింస అనేది అనుమతించవలసింది, అంటే అది ప్రభుత్వానికి తప్పని విధే అనే అవగాహన కూడా చాలామందికి ఉంది. అంటే ఆ రకంగా చూసి కూడాను దాని పట్ల ఆ ఇష్యూ పట్ల నిర్లక్ష్య వహించే సమూహాలు బయట ఉన్నాయి మన మేధో సర్కిల్స్లో. ఇక్కడ మనం అర్థం చేయించాల్సింది ఏంటంటే మన ఈ బయట ఎవరికైనా కానీ ఆయుధాలు లేకుండా, ఆయుధాలు పట్టుకోకుండా ఒక రాజకీయ విశ్వాసాన్ని ఎవరైనా కలిగి ఉండడం అనేది నేరం కాదు. ఈ విషయం చాలామంది గుర్తించడానికి ఇష్టపడరు, కానీ అదొక రాజ్యాంగ హక్కు. ఏ రాజకీయ విశ్వాసాన్నైనా కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇదొక హక్కు. ఇది ఆదివాసీలకు కూడా ఉంటుంది. ఆదివాసీలకు ఉన్న అనేక హక్కుల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఆ ప్రాంత ఆదివాసీలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆయా ప్రాంతాల్లో ఆదివాసీలు వాళ్లకున్న సమస్యలకి, జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని నక్సలైట్ పార్టీలని ఆశ్రయించవచ్చు, వాళ్ళ సహాయం తీసుకోవచ్చు, కొంతమంది ఎన్జిఓల సహాయం కూడా తీసుకోవచ్చు. చాలామంది ఆదివాసీలు ఈరోజు ఎన్జిఓలుగా అక్కడ ఉండి పనిచేస్తున్నారు. అట్లా ఒక పిహెచ్డి చేస్తున్న ఒక విద్యార్థి అక్కడికి వెళ్ళి ఆదివాసీ సమస్యల గురించి ఎంక్వైరీ చేస్తూ దానికోసం రిపోర్ట్ తయారు చేయడానికి తిరుగుతుంటే అతన్ని కూడా భీమా కొరేగావ్ కేసులు ఇరికించి జైల్లో పెట్టారు. అంటే వాళ్ళకి నక్సలైట్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, మామూలు ఆదివాసీ గుడిసెలో జీవిస్తూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు అక్కడ అమలు చేయదలుచుకున్న కార్పొరేట్ విధానాలకి కాదు అని చెప్పడమే కారణం అక్కడ నిర్బంధానికి. అంతే తప్ప వాళ్ళు నక్సలైట్లు కాబట్టి చేస్తున్నారు అనే అవగాహన చాలా తప్పుడు అవగాహన. దీన్ని మనం అర్థం చేయించగలగాలి. అంటే బయట మద్దతు కూడగట్టుకోవడంలో ఇది కూడా ఒక ప్రధానమైన యాంగిల్ అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం పట్టణాల్లోనూ జరుగుతుంది, పల్లెల్లోనూ జరుగుతుంది, అటవీ భూముల్లోనూ జరుగుతుంది, పురుషుల మీద జరుగుతుంది, స్త్రీల మీద జరుగుతుంది. అయితే పురుషుల మీద కంటే స్త్రీల మీద ఎక్సెస్గా జరిగేది అత్యాచారాలు. ఇది పురుషులకి స్త్రీలకి మధ్య సమాజానికి ఉన్న అవుట్లుక్. స్త్రీలని అత్యాచారాలు చేయడం ద్వారా, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని తాకడం ద్వారా, వాటిని హింసించడం ద్వారా వాళ్ళని అవమానించవచ్చు లేదా వాళ్ళ మీద కసి తీర్చుకోవచ్చు అనే ఒక చిన్న చూపు, నిర్లక్ష్యం, పితృస్వామిక భావజాలం. వీటి నుంచి ఇది స్త్రీల మీద అదనంగా జరుగుతోంది. నిన్నగాక మనం ఇక్కడ ఒక చెంచు మహిళ మీద జరిగిన హింసను చూసాం. ఎంత క్రూయల్గా చేశారు అనుకుంటున్నాం. మనము ఆదివాసీ మహిళలు
అంటే వాళ్ళకి అసలు ఏ హక్కులు లేవన్నట్లుగా, అంటే ఇక్కడ ఉన్న దేశంలో రాజ్యంలో ఉన్న మనకు ఎలాంటి హక్కులు కోల్పోతున్నామో వాళ్ళు అంతకన్నా అధ్వాన్నమైన హక్కులను వాళ్ళకున్న జీవించే హక్కును కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. నేను మణిపూర్కి వెళ్ళాను. మణిపూర్ సంఘటన జరిగినప్పుడు, మణిపూర్ మరణకాండ జరిగినప్పుడు అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళటం జరిగింది. మణిపూర్ కన్నా ముందు మన రాష్ట్రంలో వాకపల్లి, ఇందాక సజయ్ చెప్పినట్లుగా వాకపల్లి సంఘటన ఎంత సంచలనమైందో, వాకపల్లి మహిళలకు ఏ విధంగా న్యాయం దొరికిందో, వాళ్ళు చేస్తున్న దానికి మహిళా సంఘాలు కాదు అన్ని ప్రజా సంఘాలు కలిసి వాళ్ళకు పోరాటానికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. ఏదో కంటి తొడుపుగా ఏదో ఒక చిన్న మేము చేయలేదు, అక్కడ అత్యాచారాలు జరగలేదు అనే ఒక చిన్న మాటను మాత్రము అనగలిగింది కోర్టు, కానీ మిగిలిన విషయాల్లో వాళ్ళకి ఎలాంటి న్యాయము జరగలేదు. ఈరోజు కూడా ఆదివాసీ మహిళలు అక్కడ చాలా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే మణిపూర్ విషయానికి వస్తే మీరందరికీ తెలుసు, అది ప్రపంచ సంచలనం అయిపోయింది. ఇద్దరు రెండు వర్గాల యొక్క పోరాటమే అయినప్పటికీ దానికి ఆద్యం పోసిన వాళ్ళు ప్రభుత్వాలు, ముఖ్యంగా అక్కడున్న బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం ప్రాపకాండతోటి అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితోటి కూడా జరిగిన ఆ సంఘటన ఏంటి అనేది మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఘోరమైన విషయాలు తెలిసినాయి. సంఘటన జరగటము, ఆ తర్వాత సంచలనమైన విషయం ఒకటి, తర్వాత మేము ఫ్యాక్ట్ ఫైండింగ్లో చూసిన విషయాలు ఏంటి అంటే నిజానికి వాళ్ళకి అసలు ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు ఎన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ భూముల్ని ఈరోజు వేరే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి, అంబానీ ఆదానీలు అందజేయటానికి కోసము చేస్తున్న ఆ మారణకాండంలో ఇద్దరు మహిళలు వివస్త్రలను చేసి ఏ విధంగా ఊరేగించారో మనం చూసాం. ఆ సంఘటనలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళిన రోజున మాకు చాలా విషయాలు తెలిసినాయి. ఏంటి అంటే అక్కడ ఉన్నది నిజానికి వాళ్ళకి అసలు అక్కడ ఖనిజ సంపద ఉన్నది అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆదివాసులకు వాళ్ళకి ఏంటి పోడు భూములు కొట్టుకోవటము, వ్యవసాయం చేసుకోవటము, వాళ్ళ కడుపు వరకు సంపాదించుకోవటము, అడవిలో జరిగిన సహజ సంపదలు ఏవైతే ఉంటాయో ఆ అడవుల నుంచి బయటకు వచ్చి మైదాన ప్రాంతాలకు వచ్చి వాళ్ళు వాటిని అమ్ముకోవటము, ఆ సంపాదనతోటే వాళ్ళు జీవించటము ఇలా జరుగుతుంది. అలాంటిది వాళ్లకు ఆ సహజ సంపదల మీద కూడా వాళ్లకు నిజానికి సరైన అవగాహన కూడా లేదు. భూస్థాపితమైన భూమిలో ఉన్న ఖనిజాల కోసము ఈ వేటంతా జరుగుతుంది అనేది కూడా నిజానికి వాళ్ళకి చాలా తెలియదు. మేము చాలామంది ఆశ్చర్యపోయాం. మేము వెళ్ళిన వాళ్ళందరం అసలు ఏంటి మీకు తెలుసా ఇక్కడ భూమిలో ఖనిజాలు అంటే, అవునా మాకు తెలియదు అని మాట్లాడారు. భూ ఖనిజాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియనియకుండా రాజ్యము వాళ్ళని అంత హద్దుల్లో పెడుతుంది. వాళ్ళకు ఉన్న హక్కులను కూడా వాళ్ళని కాలరా చేసి వాళ్ళు జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అదేవిధంగా ఈ మధ్య మేము జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళాము. జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ కూడా పర్యావరణ మీద 21 రోజులు నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ అనే ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ గనుల కోసము కనుల కోసము కాదు, అక్కడ చేసేది వాటర్ సోర్సెస్. వాళ్ళకి వాటర్ లేదు, మంచు కొండలు ఉంటాయి. ఆ మంచు కొండలని మేము రక్షించుకోవడానికి మాకు అవకాశం లేకుండా అంబానీ ఆదానీలు ఇప్పుడు మా దగ్గరికి కూడా ప్రవేశించారు. మేము ఏం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేస్తే, ఆ నిరాహార దీక్షకు ఎంతోమంది, కొన్ని వేల మంది మన ప్రజా సంఘాల వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ చేశారు. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆదివాసులు చేస్తున్న పోరాటానికి హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మనమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలామంది ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో మాత్రమే పోరాటాలు చేస్తారు.
ఆదివాసుల దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, వెళ్ళటం కూడా చాలా కష్టంగా భావిస్తారు. కానీ వెళ్ళాల్సింది మనము మూలవాసులు అనేది వాళ్ళు, మనం కాదు, మూలవాసులు వాళ్ళని రక్షించాలి. వాళ్ళని రక్షిస్తేనే అడవుల రక్షణతోనే మన దేశ సంపద కూడా ఉంటుంది. అడవులు మొత్తం కొట్టివేయబడుతున్నారు. నిన్నగాక మొన్న మనం చూసాము, ఋషికొండ ఒక కొండను కూడా తొలిచేసేసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, గత ప్రభుత్వం ఏ విధంగా కొండను కూడా తొలిచేసి ఏ విధంగా వినాశనం చేసిందో మనం చూసాము. అట్లనే ఇప్పుడు ఆదివాసీ మహిళలపైన జరుగుతున్న ఈ ప్రత్యేక మా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ దహనకాండ ఏదైతే ఉందో దాన్ని మనం అందరము ఖండించాల్సిన అవసరం ఉంది. మహిళలు అంటేనే అసలు మామూలు మన రాజ్యంలో బ్రతుకుతున్న, పట్టణాల్లో బ్రతుకుతున్న, పల్లెల్లో బ్రతుకుతున్న వాళ్ళని అంటేనే, మహిళలు అంటేనే చాలా చిన్న చూపు. దీనికి కారణము పితృస్వామిక వ్యవస్థ. ఈ పితృస్వామిక వ్యవస్థలో పురుషుడు అధికంగాను, స్త్రీలు చాలా తక్కువగాను మొదటి నుంచి అణచివేయబడుతున్నారు. ఈ అణచివేత తరతరాలుగా నడుస్తుంది. దాన్నే మన మహిళలు కూడా మనం కూడా మగవాళ్ళ కన్నా తక్కువే అనే ఆలోచనలో ఉన్నాం. ఈ ఆలోచన మార్పు అనేది ఎవరికైనా రావాలి. రాకపోతే మాత్రం మనం ఇట్లానే ఉంటాము. మన గురించి మనల్ని కాపాడుకోలేనప్పుడు, మనల్ని గురించి మనం ఆలోచించుకోలేనప్పుడు, మనము ఎక్కడో అడవుల్లో పుట్టి పెరిగి అడవుల్లో బతుకుతున్న, అడవుల్లో జీవిస్తున్న వాళ్ళ గురించి మనం ఏమో ఆలోచిస్తాము. అది కూడా మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ మహిళలు ఇందాక శ్రీదేవి చెప్పినట్లుగా నిజంగా చాలా దారుణమైన విషయాలు జరుగుతాయి అక్కడ. వాళ్లకు బయటకు వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా వెళ్ళటానికి వాళ్ళకు ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారో, ఏమవుతుందో, ఏం చేయాలన్నా భయంతో ఉంటున్నారు. మామూలుగా ఒక్కొక్క అడవి ప్రాంతంలో ఉండే ప్రజలు గూడాలు ఎట్లా ఉంటాయి, ఒక 10 మంది ఉంటారు, 10 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఆ 10 కుటుంబాలకు రక్షణ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఎక్కడ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళ హక్కులను హరించేసి, వాళ్ళకున్న హక్కులను కూడా హరించేసేసి, వాళ్ళకు జీవన విధానాన్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళని అభివృద్ధి పేరు మీద మీరు బయటకు రండి, మీరు ఎదగండి, చదవండి, చదువుకోమని మనం కూడా చదువుకు వ్యతిరేకం కాదు, చదువుకోవాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. కానీ అక్కడ జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక కుటుంబంలో మనం ఉంటాము, ఆ కుటుంబంలో ఒక భార్య, భర్త, పిల్లలు ఉంటారు. వాళ్ళకు అమ్మా నాన్న కూడా ఉంటారు. అమ్మా నాన్న ఉన్నప్పుడు అమ్మా నాన్నను వాళ్ళు పల్లె ప్రాంతాన్ని, ఆ ఇంటిని వదిలేసి రావడానికి ఇష్టపడరు. కానీ పిల్లలు వెళ్తారు, వాళ్ళ చదువుల కోసం వెళ్తారు, వాళ్ళ సంపాదన కోసం వెళ్తారు, వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తారు. అలా వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఈరోజు అనేకమైన ఇబ్బందులకు ప్రభుత్వాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటన్నిటికీ కారణము అక్కడున్న గనులు, ముఖ్యంగా బొగ్గుని మనం చూసాము. బొగ్గు గనులను ఏ విధంగా తవ్వుతారు, ఏం చేస్తారు అనేది మన మైదాన ప్రాంతంలో కూడా మనం చూసాము. అలాంటి గనులని అభివృద్ధి పేరు మీద మేము అడవులను తవ్వి తీసిన గనుల మీద అది వేరే దేశాలకు పంపించబడుతూ ఆ లాభాన్ని కార్పొరేట్ సంస్థలు మింగటం కోసము ఇవి చేస్తున్న ఈ విధ్వంసకర శక్తిని మనం అందరము ఏకకంఠంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆదివాసి మహిళలు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మనం అందరం కూడా వాళ్లకు మన గొంతును మనం వినిపించాల్సిన అవసరం కూడా ఉంది. మహిళల పరిస్థితి ఇలా ఉంటే అక్కడ పురుషులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. పురుషులకు కూడా చాలా అనేక కష్టాలు ఉన్నాయి. పురుషులు కూడా ఏ పని చేయడానికి వాళ్లకు స్వేచ్ఛ లేదు. అలాంటి సందర్భంలో మనం ఈరోజు దేశంలో మళ్ళీ 3వసారి మనం ప్రధానమంత్రిని తెచ్చుకున్నాము. ఇంతకుముందు జరిగిన ఈ 10 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏ విధంగా ఉంది, రాజ్యంలో ఏ విధంగా ఉంది, ఆదివాసీ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఇవన్నీ మనము గమనించినట్లయితే మనము
ఇప్పుడు అంత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం అనేది మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీ స్త్రీల కోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పెట్టిన చైతన్య మహిళా సంఘం వారి మిత్రులందరికీ అభినందన తెలుపుతూ వాళ్లకు సంఘీభావంగా వాళ్ళపై జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మహిళా రచయితగా అలాగే POW కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను. వారికి మా మద్దతును తెలుపుతూ మనం వారితో పాటు మీరు చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ విజయ. గత సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్న భూములు వాళ్ళు కాకుండా పోతున్నాయి అనే విషయాలతో పాటు తను మణిపూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన విషయాలు కూడా విజయ మనకు వివరించిండ్రు. వక్తలు ఏంటంటే కార్యాచరణ అంటే మనం దీని తర్వాత మనం ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ప్రతిపాదిస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఉమెన్ ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలను బయట పెడుతుంది డైనమిక్ లేడీ పద్మ. తను వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు వచ్చిన అందరికీ నమస్కారం. మన దేశానికి ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడెక్కడ ఆదివాసీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనం ఒక లిస్టు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అనంటే అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఒక ఆదివాసీ మహిళ ఉన్నప్పుడే ఇవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, ఏ కారణాల చేత ఆవిడ్ని అక్కడ కూర్చోబెట్టారు, ఏ కారణాల చేత ఈ మహిళలందరి మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం మణిపూర్లో చూసాం మహిళల్ని ఏ విధంగా నగ్నంగా ఊరేగించారు అని. అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో కూడా చూస్తున్నాం. ఎందుకని ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువ అవుతున్నా కానీ బయట ప్రపంచానికి వీటి గురించి ఎందుకు పట్టింపు లేకుండా పోతుంది? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాలు అని అంటేనే అటవీ ప్రాంతాలు. అటవీ ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్తో చట్టాలని రూపొందించుకున్నటువంటి ఈ దేశంలో ఆ చట్టాలని మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బహుశా తొందరలో అది కూడా జరిగిపోవచ్చు. ఇంకా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్ అనేవి లేకుండా, ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి లేకుండా ఉండే క్రమం అనేటటువంటిది మొదలైంది, అది జరుగుతోంది. తొందరలో అంటే సమాజంలో ఉండేటటువంటి అన్ని శక్తులు గనక అట్లానే మాట్లాడకుండా ఉంటే ఆ చట్టం కూడా మారటానికి, ఆ షెడ్యూల్స్ మారటానికి, 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ మారటానికి ఎక్కువ సమయం లేదు. మామూలుగా అనుకోవచ్చు, ఎందుకు ప్రత్యేకమైన షెడ్యూల్స్ ఎందుకు, ఆదివాసీలు కూడా అందరితో సమానమే కదా, వాళ్ళకి అభివృద్ధి కావాలి కదా అని అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకొస్తారు. ఎక్కడైనా జరిగేది అదే. ఎక్కడైనా భూసేకరణ కావాలి అని అంటే మొట్టమొదటి చెప్పేది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి అనేటటువంటిది డెఫినిషన్ను ఎప్పుడూ కూడా ప్రభుత్వాలది ఒక రకంగా ఉంటుంది, ప్రజా సమూహాల్లో పనిచేసేటటువంటి మనలాంటి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య పొంతన అనేటటువంటిది ఉండదు. ఎందుకు అనంటే రెండు విరుద్ధమైనటువంటి అంశాలు కాబట్టి. ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అనంటే అక్కడ ఉండేటటువంటి సహజ సంపదలన్నీ కూడా ప్రభుత్వ పరం అయిపోవాలి, ప్రభుత్వానికి వాటి మీద సంపూర్ణమైనటువంటి హక్కు రావాలి. అక్కడ ఉండేటటువంటి కార్పొరేట్లకి
మన దేశంలోనూ లేదా విదేశాల్లో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకి కావాలి. ఈ మాట అనగానే ఏమంటారు అంటే కార్పొరేట్ల గురించి, అంటే మనం అవి అభివృద్ధిలో భాగం కదా, కార్పొరేట్ అవ్వటం అనేటటువంటిది, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తారు కదా చదువుకుని, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అని అంటారు. కార్పొరేట్ సంస్థలని వాళ్ళ ఉద్దేశాలని ఎందుకు, వాటి వెనక ఉండే ప్రయోజనాలను ఎందుకు వ్యతిరేకించాలి అని అంటే అవి ప్రజల హక్కులని గుర్తించినటువంటివి. పైన చూపించే హక్కులు కాదు, చిన్న చిన్నవి సౌకర్యాలు కల్పించటం అవి కాదు. ప్రధానమైనటువంటి అసలు జీవించే హక్కు కానీ, లేకపోతే అక్కడ ఉండేటటువంటి సహజ వనరుల మీద కన్ను వేయటం. సహజ వనరుల మీద కన్ను వేయటము అని అంటే ఆ సహజ వనరులు ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద విలువైనటువంటి సంపదలు. ఆ సంపదల మీద ఉన్నటువంటి, ఆ సంపదలని కాపాడుతూ ఉన్నటువంటి ప్రజలని ఎంత తొందరగా వాళ్ళకు ఉండేటటువంటి హక్కులని, వాళ్ళకి ప్రత్యేక షెడ్యూల్స్ ద్వారా వచ్చినటువంటి హక్కులని పోడు చేసుకోవటం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండటం కావచ్చు, వీటన్నిటినీ ఎంత తొందరగా తీసేయగలిగితే అంత తొందరగా ఆయా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళ సంపదని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన దేశంలో పూర్తిగా అటవీ ప్రాంతం అనేటటువంటిది తగ్గిపోతూ వస్తుంది. అటవీ ప్రాంతం తగ్గిపోవటానికి, అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి వెనకాల మైనింగ్ పేరుతో చేసేటటువంటి చాలా ఒప్పందాలు ఉంటాయి. ఈ మైనింగ్ పేరుతో చేసేటటువంటి ఒప్పందాలని ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మైనింగ్ అనేటటువంటి జరుగుతోంది, అది అవసరమైన మైనింగా, అనవసరమైనటువంటి మైనింగా అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మైనింగ్ అనేది మనం చాలా అవసరమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశంగా చూసుకుంటారు. కానీ ఆ మైనింగ్లో కూడా విచ్చలవిడిగా ఖనిజాలని కొల్లగొట్టేటటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అక్కడ ఎప్పుడైతే మైనింగ్ని తమ జీవనోపాధుల్ని కూల్చే సాధనంగా ప్రజలు గ్రహిస్తారో అక్కడ ఒక తిరుగుబాటు మొదలవుతుంది, ఒక వ్యతిరేకత మొదలవుతుంది. మనం బాక్సైట్ చూసాం, అక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి అంశాలు నడుస్తాయి. ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకిస్తారో దానికి చాలా కారణాలు చెప్తారు. దానికి వీళ్ళు మావోయిస్టులు అంటారు, లేకపోతే టెర్రరిస్టులు అంటారు, అన్ని కారణాలు చెప్తారు. ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు అనేటటువంటి ఒక్క కారణాన్ని చూపించి అక్కడికి ముందు బలగాలు దిగుతాయి. ప్రజా జీవితంలోకి, ఆదివాసీ ప్రజా జీవితంలోకి మీకు గుర్తుంటే గనక విశాఖపట్నం ప్రాంతంలో ఒక సమయంలో విపరీతంగా ఎయిడ్స్ పెరిగింది, హెచ్ఐవి పెరిగింది. హెచ్ఐవి పెరగటానికి నిజానికి వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చింది తక్కువ. అప్పటికి అక్కడికి హెచ్ఐవి ఎందుకు ఎక్కువైంది ఆ ప్రాంతంలో? ఎందుకు అనంటే అక్కడ బాక్సైట్ పేరు మీద విపరీతమైనటువంటి నిర్బంధం అనేటటువంటిది గూడాల మీద జరిగింది. ఆ నిర్బంధం క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి బలగాలు అక్కడ స్త్రీల మీద చేసినటువంటి చాలా వరకు బయటకు రాలేదు. కానీ మనకి ఈ హెచ్ఐవి లెక్కలు ఎందుకు వస్తాయి? ఎందుకనంటే అక్కడ ఉన్న అరాకొర వాటిల్లో కూడా వెళ్ళి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకు అర్థమవుతుంది అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఎయిడ్స్ మీద పనిచేస్తుంది అని అంటే అది ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలోకి వెళ్ళింది అనేది. ఇవన్నీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కాకపోవచ్చు. ఆ భయం ఉంటుంది. చెయ్యాలి అంటే మనము దీన్ని వెంటనే పెద్ద ఇష్యూ చేయాలని అక్కడ అనుకోకపోవచ్చు. కానీ అక్కడ ఒక సామాజిక పరమైనటువంటి సంక్షోభం మొదలవుతుంది. ఇది అక్కడ వచ్చినటువంటి విషయం. ఇది మిగతా ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఎట్లా ఉన్నది అనేటటువంటిది మనకి తెలియదు. అట్లానే వాకపల్లి విషయం చూసాం మనం.
వాకపల్లిలో మామూలుగా తమ రోజువారీ జీవితంలో పనిచేసేటటువంటి ఆదివాసీల జీవితమే వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. దానికి అడవి సంపదకు సంబంధించినటువంటి దాని మీద ఉంటుంది. మామూలుగా పనిచేసుకుంటున్నటువంటి స్త్రీల మీద మావోయిస్టులని వెతకాలి, లేకపోతే వాళ్ళ కూంబింగ్ పేరు మీద వచ్చినటువంటి బలగాలు అక్కడ 11 మంది మీద అత్యాచారం చేసిన విషయం, అది దాదాపు 15-14 ఏళ్ల పాటు కోర్టుల్లో ఆ కేసు నడిచి ఈ మధ్య కాలంలోనే కొంత శిక్షగా వాళ్ళకి వెయ్యలేదు. ఎందుకు అనంటే అవి బలగాలు కాబట్టి, బలగాలని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయకూడదని అనుకుంటారు రాజ్యం ఎప్పుడు కూడా. కానీ అత్యాచారం జరగలేదు అని చెప్పి ఎక్కడా చెప్పడానికి లేదని ఒక్క మాట మాత్రము కోర్టు చెప్పగలిగింది. అంతవరకు ఆ మాత్రం చెప్పడానికి కూడా చాలా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది మహిళా సంఘాల వైపు నుంచి, మన వైపు నుంచి. అంటే ఎంత కష్టమైనటువంటి విషయం అనంటే ఆదివాసీ ప్రాంతాల మీద, ఆదివాసీ ప్రజల హక్కుల మీద పనిచేయాలి అని అంటే అనేక వ్యవస్థల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మనము ఛత్తీస్గఢ్ దగ్గరకు వస్తే గనక ఛత్తీస్గఢ్ మీద, మహిళల మీద అసలు మాట్లాడటం అనేటటువంటిదే నేరమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ అటవీ ప్రాంతాన్ని రక్షించుకుంటున్నటువంటి, వాళ్ళ సంస్కృతిని రక్షించుకున్నటువంటి, వాళ్ళ ఆహార భద్రతని రక్షించుకుంటున్నటువంటి, ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి, రాజ్య వ్యవస్థల వైపు నుంచి ఏ రకమైనటువంటి మద్దతులు లేకుండానే, చాలా అతి తక్కువ మద్దతు వ్యవస్థలు ఉన్న చోట తమ అడవిని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో బలగాలు చేస్తున్నటువంటి దౌర్జన్యం అనేటటువంటి, దౌర్జన్యం చిన్న మాట, నిజానికి అదే ఆ రకమైనటువంటి గనక దాడి కానీ, దౌర్జన్యం కానీ నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో జరిగితే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అక్కడ చిన్న పిల్లల్ని ఒక విచక్షణ లేకుండా చంపుతున్నారు. సామాన్యమైనటువంటి ఆదివాసీలని చంపుతున్నారు. ఆదివాసీలు తమ పనులలోకి వెళ్లకుండా, పోడు చేసుకోనివ్వకుండా ట్రెంచీలు వేస్తున్నారు ప్రతి చోట కూడా. ఛత్తీస్గఢ్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నది. మిగతా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ వెళితే ట్రెంచీలు వేస్తారు, చింతూరు వెళితే అక్కడ ట్రెంచీలు వేస్తారు, భద్రాచలం వెళితే అక్కడ మనం వెళ్తున్నాం కాదు వాళ్ళకి. అంటే వాళ్ళు తమ గ్రామాలలో నుంచి తమ పనుల కోసము, అటవీ సేకరణ కోసము అడవిలోకి వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి, అడవిలోకి వెళ్లకుండా ఉంటే, ఆదివాసీలు వెళ్లకుండా ఉంటే గనక అది ఎవరికి లాభం? ఆదివాసీలకు నష్టం. కానీ ఎవరికి లాభం? వాళ్ళు చాలాసార్లు మనం ఆదివాసీ మహిళల మీద, ఆదివాసీ ప్రజల మీద, ఆదివాసీ ప్రాంతాల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రజా సంఘాలుగాను ఉన్న వాళ్ళము, లేకపోతే అక్కడి ప్రజలతో పనిచేస్తున్న వాళ్ళము ఎక్కువ వాయిస్ చేస్తుంటాం. ఈ దాడుల గురించి, ఈ అణచివేత గురించి, ఈ హింస గురించి ఎక్కడా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మనం పట్టుమని ఒక చిన్న హాల్లో ఇంతమంది ఈ విషయం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఈ విషయాల గురించి తెలియకపోవడం కూడా ఒక కారణమే నేను అనుకుంటాను. ప్రజల సమస్యలే మాట్లాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రజల గురించే మాట్లాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక ఆదివాసీ ప్రజల గురించి, ఆదివాసీ మహిళల గురించి, ఆదివాసీ మహిళల మీద జరుగుతున్నటువంటి హింస గురించి మాట్లాడుతుందని నేను అనుకోవట్లేదు. ఇవాళ మనం చాలా ఈ గత 10 ఏళ్ల పాలనలో మహిళల మీద జరిగినటువంటి హింసని, ఆదివాసీ ప్రాంతాల మీద జరిగినటువంటి దాడుల్ని ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. మణిపూర్ హింసని 1-2 చోట్ల వచ్చినటువంటి సందర్భాల్ని, మహిళల్ని, 2 మహిళలను వివస్త్రణ చేసినటువంటి సంఘటన తప్పితే ఈ రోజుకి అక్కడ మారణ కాండ జరుగుతోంది అనేటువంటిది ఆల్టర్నేటివ్ మీడియా చెప్తోంది, వెళ్ళొచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి, బండారు విజయక్క లాంటి వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు.
కానీ ఎక్కడ కూడా మణిపూర్ మనలాంటి వాళ్ళం అందరం చూసేవాళ్ళం, మీడియా చూసేవాళ్ళం ఏమనుకుంటామంటే, ఫాలో అయ్యే వాళ్ళం, అక్కడ ప్రశాంతంగా ఉందేమో, ఇక మణిపూర్ అంతా సద్దుమణిగిందని అనుకుంటాం. కానీ మణిపూర్ ఇంకా మండుతోంది. ఆ వార్త ఎక్కడ మనకు రాదు. ఛత్తీస్గఢ్లో దాడులు జరుగుతున్నాయి, ఆ వార్త ఎక్కడ రాదు. అక్కడ జరుగుతున్నటువంటి దాడుల గురించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వెళ్ళినటువంటి టీంని రీసెంట్గానే అడ్డుకున్నారు, వెళ్లకుండా. అది కూడా జరిగింది. సో ప్రపంచానికి ఇదేమీ తెలియకుండా ఉండడానికి దాడులు చేస్తుంది ప్రభుత్వమే, ఆ దాడుల్ని కవర్ చేయకుండా మీడియాని అడ్డుకుంటుంది కూడా ప్రభుత్వమే. ఇలాంటి దశలో మనం మాట్లాడే గొంతులు, మాట్లాడే సమూహాలు పెద్ద ఎత్తున పెరిగితే తప్పితే ఈ వాయిస్లన్నీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో వాకపల్లి సంఘటన చూసాం. అది చాలా పొలిటికల్ పార్టీలు మిగతా వాళ్ళందరూ పూనుకుంటే ఒక దాదాపు 20 ఏళ్ల తర్వాతనే ఆ వాకపల్లి మహిళలకి న్యాయం జరిగింది. అన్ని సాక్ష్యాలుండి, అంతమంది సపోర్ట్ ఉండి, సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేస్తే తప్పితే వాకపల్లి మహిళలకు అది న్యాయమో అన్యాయమో మనం తేల్చకపోయినా న్యాయ పరిభాషలో అది ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరిగిందనేటువంటి మాటతో మనం ఆ కేసుని ముగించాలనుకుంటే ఆ పోరాటం అలా ముగిసింది, వాళ్ళ పోరాటం. ఈలోపే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, బాధితులు, ఇదంతా జరిగింది. సో ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఛత్తీస్గఢ్లో ఎన్ని కేసుల్ని మనం బయటకు వెలికి తీస్తాం, ఎంతమంది బాధితుల తరపున మనం కేసులు ఫైల్ చేయగలుగుతాం, ఎంతమంది బాధితుల సమస్యల్ని మనం ఆధారాలతో సహా చూపించగలుగుతాం అనేటువంటిది పెద్ద ప్రశ్నే. ఇవాళ మనం ఈ కేసులన్నీ ఫైల్ చేయాలన్నా, వీళ్ళకి న్యాయం జరగాలన్నా, దాడులు ఆగాలన్నా, మనం న్యాయ పోరాటం చేద్దాం అనుకున్నా కూడా ఈ న్యాయ పోరాటంలో మన శక్తి ఎంత మేరకు సరిపోతుంది అనేటువంటి కూడా ఒక పెద్ద ప్రశ్నే. దీనికంతా మనం ఈ సమస్యలకి పరిష్కారం, ఈ దాడుల్ని ఆపాలనే దాన్ని ఒక మీడియాను, ఆల్టర్నేటివ్ మీడియాను, కొన్ని సమూహాలు కాకుండా మనం మన సమూహాన్ని విస్తృతం చేసుకుంటేనే, మన వాయిస్ని మరింత పెంచుకుంటేనే అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినప్పుడైనా నేను ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వాయిస్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా అయినా కూడా ఎప్పుడూ కూడా ప్రజల పక్షంగానే ఉన్నాము. మహిళల పక్షంగా, మహిళల గొంతు, ఆదివాసీ మహిళల గొంతుకని వినిపించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నాము. మహబూబాబాద్లో ఆదివాసీ మహిళల పోడు భూముల కోసం కూడా జరిగినప్పుడు కూడా చాలామందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు బయట మీడియా కవర్ చేస్తున్నటువంటి విషయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మనం వీలైనంత మేరకి వాళ్ళని కలవటం, ఆ విషయాల్ని బయటకు తీసుకురావడమే, ఈ ప్రపంచానికి మనం చెప్తూ ఉండడమే, తెలియజేస్తూ ఉండడమే మనం చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంటుంది. అది మీతో పాటు జర్నలిస్ట్గా మీతో పాటు నేను ఎప్పుడు కలిసి ఉంటానని, మీ పోరాటంలో వ్యక్తిగాను ఒక ఆదివాసీ మహిళల పైన జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో, ఆ హింసని ఖండించడానికి మహిళా సంఘాలే మళ్ళీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి, మహిళా సంఘాలే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి, మహిళల హక్కులు మానవ హక్కులు కాదన్నటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది. నిజంగా ఇవాళ దేశంలో ఉద్యమాలు ఎక్కడైనా జరుగుతున్నాయి, వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు అంటే ఆదివాసీ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఒకటి, రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 2 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఉద్యమాలు మళ్ళీ అదే భూమి ఏజెండాతో, జీవనం ఏజెండాతో, తమ హక్కుల ఏజెండాతో ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు అనేక ప్రాంతాలు, ఒక్కచోట కాదు, అది ఇందాక శివలక్ష్మి గారు చెప్పినట్టు మణిపూర్ ప్రాంతంలో కావచ్చు, ఇవాళ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మధ్య భారతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈ ఉద్యమాలు నడుస్తుంటే ఆ ఉద్యమాల్లో పురుషులతో కంటే కూడా తమ భాగస్వామ్య మహిళలు పెంచుకొని ముందుండడం వల్లనే ఇవాళ హింసకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున హింసకు గురి కావడానికి కూడా కారణం ఏంటంటే మహిళలు ఈ దేశంలో మేము మనుషులుగా మా హక్కుల కోసం, మా జీవనం కోసం పురుషులతో పాటు సమంగా పోరాడతాం అని చెప్పి వాళ్ళకంటే ముందు ఒక అడుగు ముందుండి పోరాటాలు చేయడం మూలంగానే ఇవాళ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, హింస జరుగుతుంది. వీళ్ళని వెనక్కి తడితే
ఎవరు రారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ పసిపిల్లల తల్లిని, పాలు తాగే పిల్లల్ని అసలు ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటే ఇక జీవితంలో ఎప్పుడు అక్కడికి పోవద్దు మామూలుగా ఆలోచించేవాళ్ళు, కానీ జీవనమే లేనటువంటి వాళ్ళు అట్లా ఎప్పుడూ ఆలోచించలేరు. అదే జీవితమైనప్పుడు, ఆ జీవనమే లేకపోతే జీవితమే లేనప్పుడు వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు, ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ పోరాటాల్లో తమ జీవితాంతం కూడా తమ జీవితాలను కూడా అర్పించేటువంటి పద్ధతిలో ముందుకు వస్తుంటారు అనేటువంటి వాస్తవాలని మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలోనే ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనడానికి మహిళా సంఘాలుగా మనం సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి చేయూతనిస్తూ ఆ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది అనేటువంటిది ప్రగతిశీల మహిళా సంఘంగా మేము భావిస్తున్నాం. ఆ పోరాటాల్లో భుజం కలిపి పోరాడతాం అనేటువంటి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే వేరే వచ్చి కూడా అక్కడ సమావేశానికి ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కడైనా పోరాటాలు జరుగుతున్నాయంటే ఆదివాసీ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని, అందులో ముఖ్యంగా మహిళలే అందులో ముందున్నారనే తన విషయాన్ని మనకు వివరించింది. ఇప్పుడు ప్రారంభం కావాల్సినటువంటి ఇది నా సమావేశం అనివార్య కారణాల వలన కొంచెం ఆలస్యమైంది. ఆదివాసీ మహిళల మీద, ఛత్తీస్గఢ్ ఆదివాసీ మహిళల మీద కేంద్ర బలగాలు ప్రయోగిస్తున్నటువంటి నిర్బంధం, హింస, అణచివేత, అత్యాచారాలు ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఖండిస్తూ మహిళా సంఘాలు, ఇంకా మేధావులు, మహిళా మేధావులు ఇలా అందరినీ కలిసి ఈ సమావేశం పెట్టుకొని వాళ్ళపై ప్రయోగించినటువంటి హింసను ఖండించడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వనరులను రక్షించుకోవడానికి కోసము కార్పొరేట్లకు అడవి సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా విశాల ప్రజానీకాన్ని, మహిళలను సంఘటితపరచడానికి కోసము, దాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసము ఈ మీటింగు ఏర్పాటు చేసుకోవడం అయింది. అయితే అక్కడ ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలు, అందులో మహిళలు ఈ కేంద్ర బలగాలు ప్రయోగిస్తున్నటువంటి నిర్బంధానికి చాలా ఘోరమైనటువంటి, ఒక కిరాతకమైనటువంటి, ఒక జుగుప్సాకరమైనటువంటి అణచివేత పద్ధతులను, లైంగిక అత్యాచారాలను, వాటిని మనం బాధితులను కలిసి తెలుసుకుందామని చెప్పేసి హక్కుల సంఘాలతోని దాదాపు ఒక 60 పైన సభ్యులు అందరము అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. 29వ తారీఖు నైటు మేము బయలుదేరి వెళ్ళినాము. అక్కడ ఖమ్మం, భద్రాచలం నుంచి 3 టీములుగా ఏర్పడి వెళ్దామని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా మేధావులు వచ్చిండ్రు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ఇలా రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా దాదాపు 90 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు కూడా వచ్చిండ్రు, మహిళలు వచ్చిండ్రు, జర్నలిస్టులు వచ్చిండ్రు. అయితే అందరినీ కూడా ఎక్కడ కూడా మనం పోతుంటే దారులలో అడ్డగించడము, చెక్ పోస్టుల దగ్గర ఆపేయడము, ఇట్లా చేసేసి
భయభ్రాంతులకు గురి చేసి చాలా చోట్ల అడ్డుకున్నారు. 2 రోజులుగా ఎన్నెన్నో దారులలో వెళ్ళి ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నాలన్నింటినీ చాలా దుర్మార్గంగా అడ్డుకొని వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎలా అంటే అక్కడ కనీసము ఇప్పుడు ఆదివాసీ ప్రజలు జీవనం కొనసాగించడానికి కోసం కూడా బతకలేనటువంటి ఒక పరిస్థితిని అక్కడ ఏర్పాటు చేసింది ఈ కేంద్ర ప్రభుత్వము బలగాలు. ఎట్లా అంటే వాళ్ళు తునికాకు ఏరుకోవడానికి పోయినప్పుడు, తునికాకు తెంపడానికి వెళ్ళినప్పుడు కూడా మహిళల పైన ఒక బాలింత మహిళలు ఉంటే ఒక చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు వీపున కట్టుకొని అడవిలో వాళ్ళు తునికాకు ఏరుకుంటుంటే వచ్చినటువంటి పోలీసు బలగాలు వీళ్ళు బాలింతలా కాదా మావోయిస్టులా అనే దానికి వాళ్ళ రొమ్ములను పిండి పాలు వస్తున్నాయా లేదా, పాలు వస్తే వీళ్ళు బాలింతలు లేకుంటే మావోయిస్టులు అనే పేరు మీద వాళ్ళను అరెస్టు చేయడము, వాళ్ళను ఆ ఊర్లలో లేకుండా చేయడము, కేసులు పెట్టడము ఇట్లా చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు స్నానాలు చేయడానికి వెళ్ళినటువంటి మహిళలను, అక్కడ చెరువులలో వాగులలో వెళ్ళిన మహిళలను వాళ్ళు నగ్నంగా ఉంటే డ్రోన్లకు కెమెరాలను బిగించి వాళ్ళ నగ్న ఆ శరీరాలను వాళ్ళు దాంట్లో బంధించి మళ్ళీ అవే ఫోటోలను వాళ్ళకు చూపిస్తూ వాళ్ళపైన అత్యాచారాలు చేయడానికి చేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయం కూడా చేయడానికి లేకుండా బాంబులు వేస్తున్నారు, వాళ్ళు బతకడానికి లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వాటిని మనము నిజంగా అంటే బతకకుండా మామూలు జీవనం కొనసాగించేటటువంటి ప్రజలను అలాంటి జీవనం కొనసాగించకుండా చేస్తున్నటువంటి ఈ బలగాల అణచివేతను, వాళ్ళ హింసను, నిర్బంధాన్ని మనము ఎదుర్కోవడానికి కోసము ఆ పోరాటానికి మనం కూడా వాళ్ళకు మద్దతుగా ఉండడానికి కోసమే ఇది ఏర్పాటు చేశాము. ఇలాంటి ఈ సమావేశానికి చైతన్య మహిళా సంఘము రాష్ట్ర కన్వీనరు జ్యోతి గారు ఇక్కడ అధ్యక్షత వహిస్తారని కోరుతున్నాను. మీరు ప్రొఫెసర్ వనమాల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇదేంటి ఎన్ఎఫ్ సుజన ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రెసిడెంట్ సృజన గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రచయిత్రి బండారి విజయ్ గారు కూడా రావాలని కోరుతున్నాం. సామాజిక కార్యకర్త ఉద్యమకారిణి సజయ్ గారు కూడా రావాలని కోరుతున్నాం. రచయిత్రి శివలక్ష్మి గారు కూడా రావాలని కోరుతున్నాం. అది చెప్తారా నాగర్ కర్నూలు సమావేశానికి వచ్చిన భక్తులందరికీ అభినందనలు. ఆదివాసీ మహిళలు ఎంత రాజీ లేకుండా ప్రతి విషయంలోనూ ఎంత ఉద్యమ స్ఫూర్తితో ఉంటారో మనం అందరం చూస్తున్నాము. అసలు వాళ్ళ ఆదివాసులు కాకుండా మనం మూలవాసులు అనాలి. ఎందుకంటే వాళ్ళ నుంచే మనం వచ్చినాం. అంటే ఒక అనాగరిక సమాజం నుంచి ఇప్పుడు నాగరిక సమాజానికి వచ్చినామని చరిత్ర చెబుతుంది. వాళ్ళల్లో మొత్తం భారత రాజ్యాంగంలో వాళ్ళకు 5, 6 షెడ్యూల్లో మేము ఎన్నో
వాళ్ళకి హక్కులు కల్పించమని ఈ ప్రభుత్వం చెప్తుంది. మొదటి నుంచి 96 నుంచి ఈ ఆదివాసీ పరిరక్షణ చట్టాల నుంచి ఈ పేసా చట్టం వరకు కూడా మేము ఎన్నో చేసినామని వాళ్ళకు చెప్తుంది. కానీ ఆచరణలో మాత్రం ఏం లేవనేది మనం అన్నీ చూస్తూనే ఉన్నాము. వాళ్ళ కల్చర్ను కాపాడడం లేదు, తర్వాత వాళ్ళకు సంబంధించిన మినిమం హక్కులను కూడా లేకుండా చేస్తుంది. వాళ్ళు సాగు చేసుకొని ఉన్న భూములను కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళ భూమి హక్కులు కావాలని మహిళలే ముందుండి మనం పోరాటం చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటితో పాటు మనం తెలుసుకోని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు దూరంగా ఉన్న ఛత్తీస్గఢ్లో, బస్తర్లో అక్కడ జీవిస్తున్న మామూలు మహిళల పరిస్థితి ఎట్లుంది అనేది ముఖ్యంగా మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ప్రాంతాల్లో ఉన్న 3 రకాల హింసలు మహిళలపైన జరుగుతున్నాయి. ఒకటి, ఆ ప్రాంతంలో జీవిస్తున్నందుకు వాళ్ళు హింస అనుభవిస్తున్నారు. ఉద్యమాల్లో వాళ్ళ భర్తలు, తర్వాత తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు పోయినందుకు వాళ్ళు హింస అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళ సమస్యల కొరకు ఉద్యమిస్తున్నందుకు వాళ్ళు అణిచివేయబడుతున్నారు. ఇవన్నిటినీ మనము వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నారో అనేది కూడా మనము, ఎందుకంటే బయటికి రావడం లేదు. ఏమంటే చాలా రిపోర్ట్లు, నిజ నిర్ధారణ రిపోర్ట్లు అన్నీ అక్కడికి కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. ఈ రకమైన అంటే మామూలు వాళ్ళు చిన్న విషయాన్నైనా వాళ్ళ మీద లైంగిక హింస అనేది చాలా మామూలు అయిపోతుంది. ఆ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు ఆ హింస ఎట్లా అనుభవిస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళను కత్తితోని కట్ చేయడము, తర్వాత వాళ్ళను తీవ్రంగా హింస చేయడము, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా కొంత మహిళా సంఘాలు, మేధావులు వీటన్నిటి గురించి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో సిఎంఎస్ తరఫు నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతవరకే కాకుండా కొంత మనము ప్రశ్నించే, అదే మనము చదువుకున్న వాళ్ళము, కొంత మన హక్కులను మనం కాపాడడంలో మనము ఫైట్ చేసే అవకాశాలు మనకున్నాయి. కానీ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది. దాన్ని మనం ఎట్లా తీసుకొద్దాం, ఈ సభ్య సమాజానికి వాళ్ళ వాయిస్ని ఎట్లా వినిపిద్దాం అనేది మనము ప్రధానంగా చేసుకొని వక్తలు మాట్లాడితే బాగుంటుంది. వాళ్లకు ఏ రకంగా మనం సంఘీభావం తెలుపుదాం, తర్వాత వాళ్ళకు ఏ రకమైన సహాయం చేద్దాం. ఎందుకంటే మనుషులే లేకుండా అయిపోతుంటే, రేపు ఉద్యమాల పేరుతో మామూలు మనుషులే లేకుండా పోతే అసలు ఎట్లా ఈ సమాజంలో వాళ్ళు మూలవాసులు, వాళ్ళ అడవులను మైనింగ్ పేరుతో ఉన్న ఈ కార్పొరేట్లు రేపు అంతర్జాతీయ మార్కెట్లో వెళ్ళబోతున్నారు, లాభాల బాటలో వెళ్ళబోతున్నారు అనే విషయాలు. తర్వాత ఒక రాష్ట్రపతి ఎందుకు పెట్టిండ్రు మహిళను, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెట్టి ఆదివాసీ మహిళలపైన ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పిండు తను. ఎవరినైతే మనము అడగాలనుకుంటున్నామో వాళ్ళే చేస్తున్నారు. అయినా కూడా మన గొంతును మనం ఇప్పాల్సిందే. అది ఎంత బలహీనంగా అయినా, ఏ రకంగా అయినా మనమైతే తప్పక ప్రశ్నిస్తూనే ఉండాలి అన్న తన సందేశానికి మరొకసారి అభినందిస్తూ ఇప్పుడు వనమాల మేడంను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము
మనకు 46 ఆర్టికల్ 46లో ఏమని గ్యారంటీ ఇచ్చారంటే అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను మేము పూర్తిగా రక్షణతో వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము కారకులవుతాము, మేము వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తాము అనేటువంటి గ్యారంటీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అయితే ఏమైంది, ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వము ఇది ఫారిన్ కాన్స్టిట్యూషను, ఇది కాన్స్టిట్యూషన్ మనకు పనికిరాంది, మనం దిగుమతి చేసుకున్నాము దాన్ని అని చెప్పి దానికి వాళ్ళే ఒక కాన్స్టిట్యూషన్ను రచించడం అనేది మనము విన్నాం. అయితే ఒక 8 ఏళ్ల క్రితము గోవాలో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక ప్రత్యామ్నాయ కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేసినట్టు మనకు తెలుసు. ఆ కాన్స్టిట్యూషన్లో సనాతన ధర్మము అనేటువంటి దాని ప్రకారము రాజ్యం అధికారం నడవాలి అని వాళ్ళు నిర్ణయించారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 5 ప్రకారము వీళ్లకు ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన రైట్స్ అనేటివి ఉంటాయి. కానీ ఆ రైట్స్ అన్నిటినీ కూడా రిజర్వేషన్స్ రైట్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనే ఇవ్వాలి. అయితే ఆ కాన్స్టిట్యూషనే ఇప్పుడు ప్రశ్నించినప్పుడు, ఆ కాన్స్టిట్యూషన్ నిలబడనప్పుడు వాళ్లకు రైట్స్ అనేటివి ఎక్కడి నుంచో మిగులుతాయి అనేటువంటి ఒక ప్రశ్న. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో స్పెషల్లీ అట్టడుగులో ఉన్నటువంటి ఎస్టీ మహిళలకు జరుగుతున్నటువంటి ఇప్పటిదాకా వక్తలు మాట్లాడినటువంటి అన్యాయాలు, అత్యాచారాలు, వాటన్నిటికీ కూడా కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఏదైతే ఉందో అది చాలా అత్యధికంగా ఉంటుంది. దాన్ని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ నమ్మన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది ఎవరికి కట్టబెట్టాలని చూస్తుందంటే కార్పొరేట్ శక్తుల కొరకే వాళ్ళు అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఆ యొక్క ఖనిజాలను, సహజ సంపదను తవ్వి వాళ్ళకు అప్పచెప్పడానికే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ అట్టడుగున ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తెగలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క అవసరాలు కానీ అభివృద్ధి కానీ వాళ్ళు పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకే వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళ కోసమే రాజ్యం ఏలుతున్నట్టు ఈ అధికారం చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మరి ఏం చేయాలి? ఈ యొక్క అధికారాలు ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు మనకు సార్వభౌమాధికారం ఉన్న ఈ దేశము అని, సార్వభౌమాధికారము తర్వాత సామ్యవాదము ఇలాంటివన్నీ కూడా అప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో పెట్టారు. వాటన్నిటిని ఈనాడు ప్రశ్నిస్తున్నట్టు ఈ ప్రభుత్వంని మనము ఈ కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టండి అని చెప్పొచ్చా? కాన్స్టిట్యూషన్ వాళ్ళు పక్కకు పెడితే మనం ఊరుకుండాలా? మనకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి రైట్స్ ఏవైతున్నాయో దాన్ని మనం ఈనాడు ప్రశ్నించడానికి ఈ యొక్క అసోసియేషన్స్లో ముందుకు రావాలి. ఒక మహిళా అసోసియేషన్ అంటే మహిళలు మాత్రమే రావాలని కాదు, ఈ అసోసియేషన్లో ప్రతి వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల బట్టి సామాజిక పరిస్థితుల కొరకు ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కలిసి మనము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ను ఈనాడు పక్కకు పెడుతున్నారు? ఈ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి రైట్స్ అన్నిటినీ ఎందుకు అమలు పరచటం లేదు? అది ఈ అసోసియేషన్స్ యొక్క పనులు. ఈనాడు మాట్లాడవలసిన వక్తలు ఎవరు రాలేదు. నేను ఇక్కడ కనిపించాను, నన్ను మాట్లాడమన్నారు. నేను దీంట్లో పెద్దగా పని చేయలేదు, ఏదో నాకు తెలిసిన 2 విషయాలు మాట్లాడుతున్నా. ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పక్కకు పెడతారో, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నో బడీ డేర్ టు టచ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. దానికి ఎవరు ఉండాలి వెనుక? రాహుల్ గాంధీ వెనుక ఎవరు ఉండాలి? ఎవరు సపోర్ట్ చేయాలి? ఎలాంటి సపోర్ట్ని అందించాలి కాన్స్టిట్యూషన్ నిలుపుకోవాలంటే అనేటువంటివన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈనాడు ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించుకోవాలి. అసోసియేషన్స్ అన్నీ కూడా నేను ఈ యొక్క ఫ్లోర్ నుంచి
అన్ని అసోసియేషన్కి ఇది ఒక మహిళా అసోసియేషనో లేక ట్రైబల్ మహిళలకు సంబంధించిన సమస్య కాదు. దాని వెనుకాల ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ అన్ని రకాలైనటువంటి శక్తులు దీని వెనుక ఉన్నాయి. కాబట్టి అందరూ ముందుకు వచ్చి దీన్ని సపోర్ట్ చేయాలని నేను ప్లీజ్ చేస్తున్నాను. దీంతో నేను ఆపేస్తున్నాను. మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. మనకు విషయాలు తెలవడం చాలా మందికి తెలుస్తాయి, కానీ ఆ విషయాలను బయట పెట్టడం, ప్రశ్నించడం అనేది ముఖ్యం. మేడం ఆ పని చేస్తారు. ఎందుకంటే తనకు ఈ ఎన్నో ఈ సబ్జెక్టు గురించి ఎంతో తెలిసిన వాళ్ళు బయటికి వచ్చే ఆచరణ లేకపోతే వాళ్ళు వేస్ట్. అందుకని ఆ రకమైన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఇప్పుడు బండారు విజయ రచయిత్రి, తను కథకురాలు, తను ఈ విషయంపై మాట్లాడాల్సిందిగా. కాపాడితేనే మనకు వర్షాలు వస్తాయి, పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. వాళ్ళే లేకుండా చేస్తే ఈ మైనింగ్ పేరుతో మొత్తం ఈ బంగారు వజ్రాలు మైనింగ్ చేసే పేరుతో వాళ్ళందరినీ అక్కడ లేకుండా చేస్తే ఈ కార్పొరేట్లు వాళ్ళే అక్కడ తిష్ట వేసి లాస్ట్ వాళ్ళని లేకుండా చేసే ప్రమాదం ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వస్తుంది. అందుకనే మనం ఇప్పుడైనా మాట్లాడదాం, ఇప్పుడైనా వాళ్ళకు అండగా ఉందాం. అనవసరంగా వాళ్ళను ఏమీ చేయని ఊటిగా వాళ్ళ పనుల కొరకు వాళ్ళు వెళ్తుంటే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నుంచి వాళ్ళను కాపాడే దాని గురించి మనము ఆలోచిద్దాం. వీటన్నిటిపైన వక్తలు మాట్లాడి మనం దీన్ని కొంత కంటిన్యూ చేసి దీని కార్యాచరణ కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుందని సిఎంఎస్ నుంచి మేము ప్రతిపాదిస్తున్నాం. ముందు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నుంచి అదే సృజన గారు మాట్లాడాల్సిందిగా కోరు. ఈరోజు సిఎంఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం అభినందనీయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీలే కాదు, అన్ని రంగాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది, భూ సమస్య. కాకపోతే వాళ్ళు అడవిలోనే ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఛత్తీస్గఢ్ అనేది నక్సలైట్లతో కూడుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం ఒక డేగ కన్నుతోటి స్పెషల్గా చూడటం అన్నది బాధాకరం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆ అరాచకాన్ని సృష్టించాలన్నది దేశంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు మనం ఒకసారి నెమరు వేసుకున్నట్టయితే ఇంకా రేపు జరగబోయే ఎక్కువ ఉన్నాయి. నిన్ననే వాళ్ళు కేంద్రం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఇంకా రేపు ఎన్ని రాబోతున్నాయో. అందుకని ఈ రౌండ్ టేబుల్ నుంచి మంచి మంచి సూచనలు, సలహాలు, భవిష్యత్తులో అసలు స్త్రీ జాతిని ఈ సమాజంలో ఈ భూమి మీద ఉండనిస్తారా, ఈ భూమి సమస్యతోటి మనం ఒక పక్క పోరాటం చేస్తున్నా మహిళల మీద జరుగుతున్న దాడులేంటి, అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి శిక్షలేంటి, ఆ సాక్షులను కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. మన దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ స్వతంత్రం రాలేదు అన్నది నిన్న మొన్న జరిగినటువంటి ఆదివాసీలపైనే మనం పరిశీలన చేసినట్టయితే మన వాళ్ళు వెళ్ళారు, ఆ ఎంక్వైరీ చేశారు, చెప్తా ఉన్నారు. శరీరం మీదనే ఛాతి మీద చేసి చేస్తున్న దాడిని మరి హింసని ఎదుర్కొంటున్నారు, శారీరకంగా వాళ్ళతోటి లైంగికంగా వేధింపబడతా ఉన్నారు, భూమిని కోల్పోతూ ఉన్నారు,
ఉండటానికి చెట్టు నీడ లేకుండా కోల్పోతా ఉన్నారు. అంటే సర్వం కోల్పోయే పరిస్థితిలో ఇవాళ ఆదివాసీలు ఉన్నారు. అంటే రేపు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు చెట్టు కింద నీడను కాచుకొని బతకటం కోసం కాయో ఫలాలు ఆడున్నటువంటి నీటిని తాగటానికి కూడా భూమి మీద ఉన్నటువంటి మానవుడికి తాగటానికి స్వేచ్ఛ లేదు. మరి ఆది మానవులు చేసిన కష్టంలో ఆ రోజు ఎత్తుక్కున్నారు, గుంటలు దోముకున్నారు, కష్టపడి బతికారు. ఈ స్వతంత్రం రాకముందు స్వేచ్ఛగా ఉంది మానవుడికి. స్వతంత్రం తెచ్చుకొని కష్టాలు తెచ్చుకున్నట్టే ఉంది. కానీ ఈ స్వతంత్రంతో తెచ్చుకున్న స్వార్థానికి బలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ కేంద్ర బలగాలతోని అనగదొక్కుతున్నటువంటి మానవులని ఇబ్బందికరంగా తయారు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అక్కడ జరిగినటువంటి వాళ్ళపై కేసులు నమోదు చేయాలి. ఏ మహిళలనైతే హింస పెట్టినటువంటి వారు కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి స్పెషల్గా ఫండ్ని కేటాయించాలి. వారికి కావలసిన జీవన స్థితిగతులు కల్పించలేకపోయినా కానీ వారి మీద దాడులు ముందల్ని అరికట్టాలి. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ నుంచి మానవ హక్కుల్ని కష్టపడి సాధించుకున్నటువంటి ఈ స్వేచ్ఛ జీవితాన్ని ఆటంకం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మనం తీవ్రంగా ఒత్తిడి తేవాలి. ఆ బలగాలు ఎవరైతే సృష్టించబడ్డారో న్యూస్లో చూపిస్తూ ఉన్నారు ఆ పోలీసులని, వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి, వారిని సస్పెండ్ చేయాలి. తదుపరి హింసకి గురైనటువంటి మహిళలపై జరిగిన దాడులు ఎవరైతే చేశారో క్రిమినల్ కేసులు పెట్టాలి. పేపరే సాక్ష్యం, మీడియానే సాక్ష్యం. ఎవరి సాక్ష్యం లేకుండానే వారికి శిక్ష వేయాలి అని ఈ రౌండ్ టేబుల్ నుంచి మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అలాంటి డిమాండ్లు లేకుండా మన పోరాటాలు తీవ్రస్థాయికి తీసుకురాకపోతే ఇవాళ అదే మన ఉదాహరణ తీసుకోవాలి. పాలు పిండి ఆ మహిళని ఛాతిని రుద్దబడింది అంటే ఒక రకంగా వారికి ఏ శిక్ష వేసినా తక్కువే. అక్కడున్న మహిళలు తిరగబడ్డా కానీ మమ్మల్ని రేపు మళ్ళీ ఏం చేస్తారో అనే ఒక ధైర్యంతో ఒక అడుగు వెనక్కి వేశారు. నేను ఇంగ్లీష్ వార్తల్లో చూపించారు వాళ్ళని. అన్ని రకాలుగా తినటానికి స్వేచ్ఛ లేదు, తాగటానికి స్వేచ్ఛ లేదు, మరి ఎలాంటి ఆకును కూడా తీసుకొని అమ్ముకునే పరిస్థితి వాళ్ళకి బతికే భారం అయిపోయిన ఈ సమాజంలో. అందుకని మన కేంద్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పేసి మనం తీసుకునేటువంటి ఈ రౌండ్ టేబుల్ నుంచి గట్టివైనటువంటి నిర్ణయాలు కావాలి. అవసరమైతే అన్ని మహిళా సంఘాలు కూడా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి కూడా మనం ఒక బాధ్యత తీసుకొని ఆ టీంలో మా మహిళా సమాఖ్య కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మేము కూడా సపోర్ట్గా ఉంటాము. జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. చెప్పినట్టు మహిళా సంఘాలు అందరూ కలిసి మనము ఈ విషయాన్ని బయటపెట్టాలి, కేంద్ర బలగాలు తొలగించాలి అని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మనం ఈ రౌండ్ టేబుల్ ద్వారా తీర్మానం చేద్దాం. తర్వాత లాస్ట్కు తీర్మానంలో మనం ఇది పెడదాము. ఇప్పుడు సజయ మహిళా